8వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలో చదువుదామండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలో చదువుదాం. చదవగలిగిన వారందరూ కూడా నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నించేయండి. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదామండి. ఉదయకాల సమయంలో ఆరాధన కొరకై ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఈ ఉదయకాల సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించును గాక. మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని అంటూ ఉంటాం. అందుకనే మన దేవుడు ఆత్మ గనుక మనం కూడా ఆత్మతోనే ఆరాధించాలి. అంటే ఎదలగా? అందుకని సమరయ స్త్రీతో దేవుడు చెప్పినప్పుడు కొన్ని మాటలు ఇక్కడ జ్ఞాపకం చేశారు. ఎందుకంటే ఆరాధన అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి, వారికి తెలిసిన దానిని ఆరాధన చేయగలుగుతున్నారు. 2, వారికి తెలియని దానిని ఆరాధన చేయగలుగుతున్నారు. ఇద్దరూ ఆరాధన చేస్తున్నారు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చెప్పాడో ఒక మాట మీకు చూపిస్తాను. 22 వచ్చినవాడి 4:22. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. సమరయ స్త్రీ చెప్తుందన్నమాట యేసు ప్రభువారితో. అయ్యా, మరి ఏంటంటే అప్పుడు ఆయన చెప్పాడనమాట, అమ్మ, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున ఈ పర్వతం మీద నేను యెరూషలేమును మీరు మీ తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము అన్నాడు. మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. అంటే ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు ఆయన. ఒకటి తెలిసినది, ఒకటి తెలియనిది. అంటే ఆనాడు వారు ఆరాధన ఎలా చేసేవారు అంటే 2 రకాలుగా ఆరాధన చేశారు. ఒకటి, యూదులు ఆరాధన చేస్తున్నారు. 2, అన్యజనులు ఆరాధన చేస్తున్నారు. అంటే సమరయులు ఆరాధన చేస్తున్నారు. ఎలాగ ఆరాధన చేస్తున్నారు? యూదులేమో వాళ్ళకి తెలిసిన దానిని ఆరాధిస్తున్నారు. వాళ్ళు అనాది కాలం నుండి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళకి చెప్పిన ఆచారాలన్నీ చేస్తున్నారు. సమరయులేమో వారికి తెలియని దానిని ఆరాధిస్తున్నారు. ఆలోచించండి. ఈ దినాలలో ఆరాధన అనేది కొంతమందికి తెలిసి చేస్తున్నారు, కొంతమంది తెలియక చేస్తున్నారు. కానీ ఆరాధన అనేది ఇది కాదు. యూదులు చేసింది ఆరాధన కాదు, సమరయులు చేసినది ఆరాధన కాదు అంటున్నాడు ఆయన. ఎందుకని అలా చెప్తున్నాడంటే, అమ్మ, ఆరాధించడం అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి దేవుణ్ణి. అంతేకాని ఏదో నీకు తెలిసిన దాన్ని నీకు తెలియని దాని గురించి కదా ఆరాధన చేయడం. ముందు ఆరాధన చేయాలి అంటే ఆత్మతో, అంటే ముందు మార్పు చెందాలి కదా. ఈ దినాలలో చాలా మంది దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. కానీ ఎలాగంటే ఒక ఆచార సంబంధంగా వెళ్ళిపోతున్నారు. ఈనాడు మన బక్సింగర్ ఫెలోషిప్ లేక బక్సింగర్ సహవాసం అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎలాగున్నారంటే ఒక తీరే అయిపోయారు. బక్సింగర్ ఫెలోషిప్ అంటే సియోను పాటలే పాడాలా, ఆ తర్వాత ఆరాధన చెయ్యాలా, తర్వాత బల్లవర్తమానం చెప్పాలా, ఆ తర్వాత కానుకలు వేయాలా. ఇది బక్సింగర్ సహవాసం అనుకుంటున్నారు. కాదు, తీరి కాదు. ఈనాడు క్రైస్తత్వం అనేది ఏమైపోయిందంటే అలవాటు, ఆచారం అయిపోయింది. ప్రతి వారము, ప్రతిరోజు లేక ప్రతి వారంలో కూడికలన్నీ కూడా ఆచార సంబంధంగానే చేస్తున్నాం. అసలు ఎందుకు చేస్తున్నాం? దానివల్ల ఉపయోగం ఏంటి? మనం చేసే దానివల్ల మనకు ఉపయోగం లేనప్పుడు మనం చేసే భక్తి ఎందుకు? మనం చేసే భక్తి వల్ల మనకు మేలు జరగాలి. మనం చేసే భక్తి వల్ల మనకు మేలు జరగలేనప్పుడు ఆచారముగా చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల అది మనకేమీ క్షేమాభివృద్ధిని కలిగి చేయలేదు. అందుకనే చెప్పాను, మన భక్తి
మనల్ని ఆశీర్వదించగలుగుతుంది. నిజమండి. ఏ రోజున యేసు ప్రభువారిని నమ్మిన వాళ్ళందరూ చేసే భక్తి నిజమైన భక్తి. వీరు నిజమైన దైవ భక్తిని చేయగలిగితే 2 లాభాలు పొందుతారు. మీకు చెప్పాను కదా, ఒకటి యెహోలోక సంబంధంగా దేవుని ద్వారా దీవించబడతారు. 2 పరసంబంధముగా కూడా నిత్య జీవాన్ని వీరు స్వతంత్రించుకోగలుగుతారు. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మనం చేసే భక్తి అందరిలాంటి భక్తి కాదు. అందరిలాంటి భక్తిని మనం చేస్తే వాళ్ళకి మనకి ఎటువంటి తేడా లేదు. ఈరోజు మనకంటే దేవుణ్ణి ఎరగని అనేక మతాల వారు ఎక్కువ భక్తిని చేస్తున్నారు. మనకంటే ఎక్కువ. తెల్లవారుజామునే లేచి వారు స్నానము చేసి వాళ్ళ తడి బట్టలతోటే దేవుడి దర్శనానికి వెళ్ళి ఎంతో నిష్టగా ఉంటూ ఈ లోకములో ఎంతో భక్తిని చేయగలుగుతున్నారు. అది ఆచారముగా వెళ్ళిపోతున్నాడు తప్ప బ్రతుకు మారలేని భక్తి. అందుకని అంటున్నాను, బ్రతుకు మారలేని భక్తితో మనం ఎంతకాలం దేవుణ్ణి సేవించినా మన భక్తి వలన మనకి ఏ లాభము ఉండదు. ఏ లాభము ఉండదు. మనం చేసే భక్తి వల్ల లాభం కలగాలి అంటే యథార్థముగా ఆయన్ని సేవించాలి. ఎప్పుడైతే ఆయన చెప్పినట్లుగా మనం జీవించగలుగుతామో అప్పుడే ఆయన నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అంతేకాని ఆయనకి విరోధంగా నువ్వు జీవిస్తూ ఏదో తీరిగా ఏదో దేవుడి మందిరానికి వస్తూ పాటలు పాడుతూ నీకు వచ్చిన దాన్ని స్తుతించేసి కానుకేసేసి వెళ్ళిపోవడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? దీనివల్ల ఆయనకేమైనా సంతృప్తి కలుగుతుందా? లేక మనం చేసిన భక్తి వల్ల మనకేమైనా మేలు జరుగుతుందా? మనం సేవించే భక్తి, మనం సేవిస్తున్న ఆ దేవుడు జీవము కలిగిన వాడు. ఆయన్ని సేవించేది ఏదో మనం నేర్చుకున్నది చూసింది కాదు, నీ హృదయంలో అనుభవపూర్వకంగా చేయాలి. అందుకని చెప్పాను మీకు, అనుభవం లేనిదే ప్రభువుతో నీకు ఎటువంటి సహవాసము ఉండదన్నమాట. ప్రతిరోజు నువ్వు దేవుణ్ణి అనుభవించాలి, అనుభవపూర్వకంగా నువ్వు వెళ్ళాలి. అంతేకాని ఏదో తీరిగా నువ్వు నేర్చుకున్నది, నువ్వు విన్నది, నువ్వు తెలిసింది ఇది కాదు. అందుకని ఆ సమరయ స్త్రీతో యేసుప్రభువు మాట్లాడినప్పుడు చెప్పాడు, అమ్మా మీరు ఆరాధన చేస్తున్నారు కానీ మీకు తెలియని దాన్ని ఆరాధన చేస్తున్నారు. అది ఆరాధన చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే మీకు తెలియని దాన్ని, అంతే, మీకు తెలియని దాన్ని ఆరాధన చేస్తున్నారు. కానీ యూదులేమో వాళ్ళకి తెలిసిన దాన్ని ఆరాధన చేస్తున్నారు. ఈ 2 కాదు. దేవుణ్ణి ఆరాధించినది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అది యేసుప్రభువు చెప్పిన మాట. దేవుణ్ణి ఆరాధించడం అంటే నీ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి, హృదయపూర్వకముగా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. అందుకని మీకు చెప్పాను, చాలాసార్లు చెప్తూ ఉంటాం, ఆరాధన దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆరాధన అనేది మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఇతరులు మన ఆరాధన విని పురుకొల్పబడాలి. ఒకప్పుడు మన సహవాసం ఎలాగుండేది అంటే, నేను చెప్తాను కదా గత వారం, నా చిన్నతనంలో దేవుడు మందిరానికి వెళితే ఆరాధన అనే సమయం అనేది ఎంత గంభీరమైన సమయమో, ఒక్కొక్కరు ఎంత బిగ్గరగా ఆరాధన చేసేవో తెలుసా, మా ఇంటికి లేచిపోయి అన్నమాట. అంతలాగా ఆరాధన చేసేవారు. వాళ్ళు వల్లిస్తున్న మాటలు వింటూ ఉంటే దేవుడు వారి జీవితంలో ఇంత అద్భుతాలు చేశాడా, ఇన్ని కార్యాలు చేశాడా అని వినేవాళ్ళు పురుకొల్పబడేవారు అన్నమాట. ఈ రోజులో చూడండి, ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్లు పెట్టారనుకోండి, పెద్ద మీటింగ్లు పెట్టారనుకోండి, అందులో వాక్యం తక్కువ, సాక్ష్యాలు ఎక్కువ. అంతేనా? ఎందుకు సాక్ష్యాలు చెప్పేస్తారు? ఆరాధన. వచ్చిన వాళ్ళందరూ ఏమవ్వాలా? ఆ సాక్ష్యాన్ని విని పురుకొల్పబడాలా. అబ్బో దేవుడు ఆమెకి ఎంత చేశాడట, ఆయనకి ఎంత చేశాడంటే మనకెందుకు అది ఎంత చేయడు? అందుకనే వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉంటాయి. సాక్ష్యం అనేది అనుభవపూర్వకం. నువ్వెంత దేవుణ్ణి అనుభవించావు, అర్థమైందా? నువ్వెంత అనుభవించావు దేవుణ్ణి, దేవుడు నీకేం చేశాడు, అప్పుడే ఆ దేవుడు ఎవరో నీకు గ్రహించగలుగుతావు. అందుకనే ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడము అనేది ఎలాంటిది అంటే అనుభవంలో నుంచి రావాలి ఆరాధన. నీకు ఆయన ఏమై ఉన్నాడు. అందుకనే మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, కీర్తన గ్రంథములో 31వ అధ్యాయం, యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోవాలట. ఆ దేవుడు ఎంత ఉత్తముడు అనేది నీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే రుచి చూడాలి.
నిజంగా దేవుణ్ణి నువ్వు రుచి చూడగలిగితే నీ ప్రాణాన్నైనా దేవుడు కూడా కనిపిస్తావు, ఇంకెనక్కి తిరిగి చూడవన్నమాట. అందుకని ఎవరైతే దేవుణ్ణి తన అనుభవపూర్వకంగా తెలుసుకున్నారో ఆ తెలుసుకున్న వాళ్ళు తన ప్రాణాలనైనా దేవుడు కూడా కనిపించడమో కానీ వెనక్కి తిరిగి పారిపోలేదు వాళ్ళు. ఎప్పుడైతే నీ జీవితంలో క్రీస్తుని నువ్వు గుర్తించగలుగుతావో, అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతావో, అప్పుడే ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలుగుతావు. ఎందుకంటే నా దేవుడు ఎవరో నాకు తెలుసు, నేను అనుభవించాను ఆయన్ని, నేను చూశాను ఆయన్ని, ఆయన అనుభవాలు ఏంటో నాకు తెలుసు, నా జీవితం అనుభవించాను నేను. అందుకనే నేను క్రీస్తు నుండి వేరవ్వలేను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడము అనేది నీకు తెలియని దాన్ని కాదు, తెలిసిన దానిని కాదు. మరి ఎలాగ ఆరాధన చేయాలంటే ఆత్మతో సత్యంతో. అందుకనే ఆత్మ అనేది దేవుని యొక్క ఆత్మ చేత, అంటే సత్యము అనేది ఎలాగంటే అగ్ని. అందుకని అంటాడు ఆరాధన అనేది ఎలాగుంటది అంటే, అనాది కాలంలో రోజుకి 3 సార్లు ధూపపీఠం మీద ధూపం వేసేవారు. అంతేనా? ఆరాధన అనేది ఏంటంటే దేవుడికి ఇంపైన సువాసన వెళ్ళాలన్నమాట. అందుకనే ఆ దినాలలో వారు దహన బలులు అర్పించేటప్పుడు, మీరు లేవి కాండము కానీ నిర్గమాకాండము కానీ 2 అధ్యాయాలు చదివితే, వారు దహన బలిగా అర్పించే జీవిని ఎలాగ అర్పించాలి, పాప పరిహారం నిమిత్తం అర్పించే బలిని ఎలాగ అర్పించాలి, సమాధాన బలిగా అర్పించే బలిని ఎలాగ అర్పించాలి, అన్ని ఒకలాగా బలి అర్పించకూడదు. అర్థమైందా? బలి అర్పించేటప్పుడు దేని కొరకైతే నువ్వు అర్పిస్తున్నావో ఆ పద్ధతిలోనే బలి అర్పించాలి. ఇప్పుడు సమాధాన బలిగా బలి అర్పించేటప్పుడు కానీ, దహన బలిగా బలి అర్పించేటప్పుడు కానీ వారు ఏం చేయాలి అంటే, ఆ పశువు మీద ఉన్న డొక్కల మీద ఉన్న కొవ్వును ఒలిసి ఆ కొవ్వును మొదట కాల్చాలి. ఈ కొవ్వు కాలుతూ ఉన్నప్పుడు, ఈ చమురు కాలుతూ ఉన్నప్పుడు ఆ సువాసన పైకి వెళుతూ ఉంటదన్నమాట. అది పాప పరిహారార్థమైన బలిని చేసేటప్పుడు కొవ్వును తీయకూడదు. ఏమీ వలవకుండా దాన్ని చంపి దాని చర్మము తీసి దాని పొట్టలో ఉన్న ఆ చెత్తనంతటిని తీసి మిగిలిన దాన్ని అగ్ని మీద పెట్టి కాల్చేయాలి. ఇంకంతే. వారు బలి అర్పించే విధానాన్ని చెప్పాడు. అలాగే దేవుణ్ణి ఆరాధించడము అనేది కూడా అలాంటిది. ఎలాగ దేవుణ్ణి ఆరాధన చేయాలి అంటే, నీ ఆరాధన ఇంపైన సువాసనతో పైకి వెళ్ళాలన్నమాట. అది ఎలాగ ఉండాలి అంటే, సాంబ్రాణి నిప్పుల మీద పడగానే ఎలాగైతే పొగగా కాలిపోతుందో, నీ ఆరాధన కూడా దేవుని యొక్క వాక్యముతో మిళితమై నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. అందుకనే కదా ప్రతి ఆదివారము దేవుడు మందిరానికి వచ్చేటప్పుడల్లా దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు చెప్తున్నారు అంటే, నీ ఆరాధన వాక్యముతో నీ అనుభవంతో కలిసి పైకి లేగాలి. ఈ రెండూ జరగాలి. ఒకటి దేవుని వాక్యం చేత నువ్వు ప్రేరేపించబడాలి, 2 నీ అనుభవం, అంటే దేవుడు నీ జీవితంలో చేసిన కార్యములు బట్టి ఈ 2 కలయిక వల్ల అది దేవునికి ఒక ఇంపైన సువాసనగా వెళుతుందన్నమాట. అందుకనే ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకున్నది కానీ, మనకు తెలిసింది కానీ, మనం విన్నది కానీ ఇది కాదు ఆరాధన. నీ అనుభవంలో నుంచి రావాలి. దేవుడు నీకు ఏమై ఉన్నాడో అది నువ్వు గుర్తించగలిగినప్పుడే ఆయన నువ్వు ఆరాధించగలవు. నువ్వు ఆయన్ని తెలుసుకోకపోతే ఆయన ద్వారా నువ్వెప్పుడు ఏ మేలు పొందలేవు. మీకు చాలాసార్లు చూపించాను, మరలా చూపిస్తాను ఈరోజు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32 వచ్చినవండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32 వచ్చినవండి. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. తమ దేవుణ్ణి ఎరిగిన వారు మాత్రమే బలము కలిగి గొప్ప కార్యములు చేయగలుగుతారు. అందుకనే ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా ఆ దేవుణ్ణి ఆరాధించడం అనేది ఏంటంటే, ఆయన్ని ఎరిగి అనుభవపూర్వకముగా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. చాలా మంది ఆరాధన ఎలా చేస్తారు అంటే, ఎప్పుడు చేస్తారు అంటే అన్ని బాగుంటే ఆరాధన చేస్తారు. వాళ్ళు అనుకున్న ఎన్ని జరిగిపోయి అనుకోండి, వాళ్ళు అనుకున్న ఎన్ని బాగున్నాయి అనుకోండి, అప్పుడు ఆరాధన చేయగలుగుతారు. అది కాదు ఆరాధన. ఆరాధన అనేది ఏంటంటే, కొంతమంది ఆరాధన చేస్తారు, వాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నా దేవుణ్ణి ఆరాధన చేయగలుగుతారు.
వాళ్ళ ఆరాధన ఎలాగుంటుంది తెలుసా? ఇతరులను పురుకొల్పుతుంది అన్నమాట. అందుకనే క్రైస్తవుడి యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు గుండా వెళతాడో అంత విరిగి నలిగిన వాడిగా చేయబడతాడనమాట. విరిగి నలిగి ఎప్పుడైతే అవుతావో దేవుడిని ఎప్పుడూ ఆలక్ష్యం చేయడనమాట కదా. బైబిల్ గ్రంథంలో ఆయన అంటాడు, చూపిస్తాను మీకు ఆ మాటలో. కీర్తన 40వ అధ్యాయము. ఇక్కడ దావీదు మహారాజు ఈ కీర్తనను ఆయన రచించినప్పుడు ఆయన ఏమన్నాడో ఒక మాట మీకు చూపిస్తాను. క్షమించండి, అక్కడ కాదు కానీ 51వ అధ్యాయము. కీర్తన 51వ అధ్యాయము 51వ అధ్యాయము 17 వచ్చినవండి. 51:17. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అసలు విరిగి నలగడం అంట. మనం ఎప్పుడు విరిగి నలుగుతాం? అందుకనే దావీదు అంటాడు, ప్రభువా నేను శ్రమలు పాలై దీనుడినైతిని అంటాడు ఆయన. నేను ఎన్నో కష్టాలు నన్ను ఏం చేశాయంటే విరిగి నలిగిన వాడిగా చేశాయి. ఈ విరిగి నలగడం అనేది ఎప్పుడు వస్తుందంటే మనం వెళుతున్న కష్టాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే బాగా నలుపుతాయి అన్నమాట. ఈ నలగడంలో ఎలాగుంటుంది తెలుసా? వాళ్ళ ఆరాధన ఎలాగుంటుంది అంటే దేవునికి అసలు హృదయం అంట ఎంత సంతోషించగలుగుతుందో మీకు చాలాసార్లు చెప్తాను. ఏంటంటే మనం సాంబ్రాన్ని పొగేస్తాము, దూదేవుల సాయికి కూడా సాంబ్రాన్ని పొగేస్తాడు. వాడి పొగకి మన పొగకి తేడా ఏంటంటే అక్కడ ఆడు సాంబ్రాన్ని వేసేటప్పుడు ఆడు పౌరులా చేస్తాడనమాట. మెత్తగా ఉంటుంది అనమాట. ఎంత సాంబ్రాన్ని నలుగుతుందో నిప్పుమే పడగానే అంత పొగ వస్తుంది అనమాట. అలాగే మన జీవితంలో ఎంత నలుగుతామో అంత దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఇష్టపడతాం అన్నమాట. అందుకనే శ్రమలు అనేవి మనకు ఒక అనుభవాన్ని తీసుకొస్తాయి. క్రైస్తవుడి యొక్క జీవితంలో కష్టాలు, బాధలు ఒక మనిషిని పాడు చేయడానికి కాదు. అది లోకస్తులు అనుకుంటారు, మాకే కష్టాలు, మాకే బాధలు, మాకే శ్రమలు ఇవన్నీ మమ్మల్ని పట్టుకుని మమ్మల్ని కృంగ చేస్తున్నాయి అంటారు. కానీ దేవుణ్ణి ఎరిగిన బిడ్డలకి కష్టాలు, బాధలు, శ్రమలు ఒక అనుభవాన్ని తీసుకొస్తాయి. ఇవి నువ్వు అనుభవించిన తర్వాతే ఉన్నతమైన స్థానంలోకి వెళ్తావు. నువ్వు ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి మొదటి కారణము ఈ శ్రమదే నింది కారణము. నువ్వెంత శ్రమపరచబడతావో అంత ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకుని వెళ్తాడు. అందుకనే శ్రమ లేకుండా, కష్టము లేకుండా ఎవ్వరూ కూడా ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళలేరు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి ఆరాధించడం అనేది అనుభవపూర్వకముగా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. నీ అనుభవంలో నుంచి రావాలి ఆరాధన. అందుకనే ఈరోజు మనం చదివిన ఈ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనంలో ఇప్పటికి 3 భాగాలు మనం చూసామన్నమాట. ఎవరిని దేవుడు నిర్ణయించాడో వారిని మాత్రమే పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని మాత్రమే నీతిమంతులుగా చేశాడు. ఎవరిని నీతిమంతులుగా చేశాడో వారిని ఆయన మహిమపరిచాడట. చెప్పాను మీకు, దేవుడి యొక్క నిర్ణయము ప్రకారంగానే మనం అందరము కూడా రక్షించబడ్డాము. ఈ నిర్ణయము ఇప్పుడు చేసింది కాదు. మనం పుట్టక ముందే దేవుడు మన ఎడల ఆయన నిర్ణయాన్ని, ఉద్దేశాన్ని ఆయన మన ఎడల జరిగించాడంతే. అందుకని చాలాసార్లు దేవుడిని మనం నమ్ముకున్నందుకు మనం అతిశయించడానికి మనలో ఏమీ లేదు. చాలా మంది అంత గర్వంగా చెప్పుకుంటారు అంటే దేవుడి దగ్గర లేదా సాక్ష్యాలు చెప్తారు, మేము పలానా వంశానికి చెందినవారు, పలానా తెగకి చెందినవారు, మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, మాలోనే ఎవ్వరూ దేవుణ్ణి నమ్ముకోలేదు, నేనే నమ్ముకుని వచ్చానండి అని చెప్తారు. అలా చెప్పుకుంటే ఏమవుతుంది లోకానికి? అబ్బో ఎంత గొప్ప కులంలో నుంచి వచ్చాడండి, ఆయన యేసుప్రభువారిని నమ్మాడటండి, ఆయన దేవుణ్ణి తెలుసుకున్నాడట. అసలు అటు దేవుణ్ణి తెలుసుకుంటారా? నువ్వు నమ్మడం కాదు, నిన్ను ఆయన పట్టుకున్నాడు కాబట్టి తీసుకొచ్చాడు ఆయన. అది ఆయనకు మాత్రమే మహిమ కలగాలి, నీకు కాదు. ఈ దినాలలో అనేక మంది వారి కులాన్ని బట్టి, వారి ధనాన్ని బట్టి, వారికి ఉన్న లోకంలోని విలువలు బట్టి చెప్పుకున్నారు, మేమండి నమ్మేమని. నువ్వు నమ్మడం ఏంటి? ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, అది ఆయన ఏర్పాటు.
దేవుని యొక్క ఏర్పాటులో నువ్వు నేను ఉండినందుకు ఆ దేవుడికి మనం ఎంతో రుణస్తులు మనం. మీకు ఆ విషయాలన్నీ చూపించాను. ఎందుకు దేవుడు ఎప్పుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎలాగ ఏర్పరచుకున్నాడు, ఎందుకు నిర్ణయించుకున్నాడు మనల్ని, ఆ నిర్ణయించుకోగల ఏర్పాటు ఏంటి, ఎన్నో విషయాలు చెప్పాను. రెండోదిగా చెప్పాను, ఎవరిని నిర్ణయించుకున్నాడో వారిని మాత్రమే పిలిచాడు, అందరినీ పిలవలేదు ఆయన. ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారు, వాళ్ళెవ్వరినీ దేవుడు పిలవలేదు, కానీ నిన్ను నన్ను మాత్రమే అని పిలిచాడు. ఎందుకు ఆయన పిలిచాడు అంటే ఆయన మనం నిర్ణయించాడు కాబట్టి. మూడవదిగా, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా చేశాడు. ఈరోజు నువ్వు నేను కూడా యేసు ప్రభువు యొక్క రక్తము చేత కడగబడిన వారు. ఆయన రక్తం చేత ఎవరైతే కడగబడతారో వాళ్ళు మాత్రమే, అంటే ఐగుప్తు దేశంలో నుంచి వేరేని వచ్చిన వారు. అందుకే కదా ఆయన అన్నాడు పస్కా బలి. ఈ పస్కా బలి అనేది ఎలాంటిదంటే, ఎవరు గుమ్మం మీద అయితే నిలువు కొమ్మ మీద అడ్డు కొమ్మ మీద ఈ రక్తపు మరక కనపడుతుందో అప్పుడు మాత్రమే ఆ సంహారకుడు దాటిపోతున్నాడు. ఆ రక్తపు మరక ఎవరు గుమ్మం మీదైతే కనపడలేదో ఆ సంహారకుడు ఆ ఇంటిలో తొలుచులు పుట్టిన ప్రతిదానిని చంపుతున్నాడు. ఇది విమోచన. అందుకనే యేసు ప్రభువు నిన్ను నన్ను కూడా ఆయన విలువ పెట్టి తన ప్రాణమును అర్పించి మనల్ని ఆయన నిర్దోషులుగా, నిష్కలంకులుగా, నీతిమంతులుగా చేశాడు ఆయన రక్తము చేత. అందుకనే మనము ఆయన రక్తము చేత మాత్రమే నీతిమంతులుగా చేయబడ్డాం, కానీ ఈ లోక సంబంధమైన దేనిని బట్టి మన నీతిమంతులు కాదు, మన క్రియలను బట్టి కూడా మన నీతిమంతులు కాదు, ఆయన్ని బట్టి మాత్రమే నీతిమంతులు చెప్పాను. ఇప్పుడు నాలుగవదిగా, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడట. నేను చాలా నిన్నటి నుంచి నాకు అసలు అర్థం కాలేదు, మహిమ అంటే ఏంటి అసలు. మహిమ 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 అంటున్నారు, అసలు ఈ మహిమ ఏంటి? బైబిల్ గ్రంథంలో చాలా గ్రంథాలు తిరగేశాను అనమాట. అసలు మహిమ ఏంటి? మహిమ ఎందుకంటే ఎక్కడైనా మీరు వాడుతున్నప్పుడు ఈ మాటలు అనంటే మహిమ, ఘనత, ప్రభావము ఇలాంటివి వాడుతూ ఉంటాడు అనమాట. అంటే మహిమ అనేది ఏం చూపిస్తుంది? ఏమంటే ఉన్నతమైన స్థానాన్ని చూపించగలుగుతుంది. ఇంకా మహిమ అంటే అమ్మ గొప్పతనం. ఇంకా మహిమ అంటే నేను కూడా మీలాగే చాలా పీక్కురని మడతాను దేవుడి దగ్గర కూర్చొని, ప్రభా ఏంటి నాకేం అర్థం అవుతలేదు. అప్పుడు నిర్ణయించాను అన్నావు, పిలిచాను అన్నావు, నీతిమంతులుగా తీర్చాను అన్నావు. ఎవరిని నీతిమంతులుగా తీర్చావు? తీర్చిన వారిని మహిమపరిచాను. అసలు మనం మహిమలోనికి ఎప్పుడు వెళ్తాం? మనందరికీ మహిమ ఎప్పుడు దొరుకుతుంది? చచ్చిపోయేటప్పుడు. మనం చనిపోతే దేవుడి యొక్క మహిమలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది కదా ఆయన మహిమలోనికి వెళ్ళిపోయాడండి, మహిమలోనికి వెళ్ళిపోయాడంటారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మహిమలోకి వెళ్ళిపోయాడట. ఎక్కడ మహిమ? అది దేవుడి యొక్క రాజ్యములోనే ఉంది ఆ మహిమ. మరి ఇక్కడెక్కడ ఉంది అంటేనంట, దేవుడు భూమి మీద కూడా తన మహిమను చూపించాడు. అందుకని దేవుడు అంటాడు, నేను చేసిన ఈ సృష్టిని, ఈ భూమిని, ఆకాశాన్ని నువ్వు పరిశీలించడం వల్ల నేను ఎంత మహిమ కలిగిన దేవుడో నీకు అర్థమవుతుంది అంటాడు ఆయన. నేను నీకు అర్థమవ్వాలి అంటే, నా మహిమను నీకు తెలియాలి అనుకుంటే ఒక్కసారి సృష్టిని చూడు. ఈ సృష్టిని చూసినప్పుడు నేను చేసిన వాటన్నిటిని బట్టి నువ్వేం తెలుసుకుంటావు అంటే, నేను ఎంత మహిమ కలిగిన దేవుణ్ణో, అంటే ఎంత అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేయగలుగుతానో అది నీకు అర్థమవుతుంది. అంతేకాని నేను నా మహిమ నీకు కలగాలి అంటే అంత తేలికగా కలగదు. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మీకు చూపిస్తాను. మీరు నిర్గమాకాండంలో మోషే చేత ఆయన దేవుని యొక్క మహిమను చూశాడట. అందుకని మోషే అంటాడు, ప్రభా ఒక్కసారి నీ మహిమను నేను చూడాలనుకుంటున్నాను, నీ మహిమను నాకు చూపించు అన్నాడు. చూపించమన్నాడు. దేవుడు తన మహిమను చూపించమన్నప్పుడు దేవుడు చెప్పాడు, మోషే లేదు
నా మహిమను నువ్వు చూడలేవు, చూస్తే నువ్వు బ్రతకలేవు అన్నాడు ఆయన. లేదు తండ్రి, ఒక్కసారి నీ మహిమను నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు. అయితే చూడు అని దేవుడు తన మహిమను చూపించాడట. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను ఆయన చూశాడో ఆయన అన్నాడు, నేను దాటిపోయిన తర్వాతే నువ్వు చూడగలవేమో కానీ నా నిదానించి నువ్వు చూడలేవు. రెండవదిగా, మోషే దేవుడి దగ్గరికి పర్వతం మీదకి వెళ్ళినప్పుడల్లా మోషే కూడా ప్రకాశించేవాడట కదా. అందుకనే ఆయన పర్వతం మీదకి వెళ్ళి కిందకు వచ్చినప్పుడల్లా మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునేవాడు. ఎందుకు ముఖం మీద ముసుగు వేసుకునేవాడు అంటే, ఆ వెలుగుని ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయారు. మోషే, నీ ముఖము ప్రకాశించగలుగుతున్నది కాబట్టి నీ ముఖం మేము చూడలేకపోతున్నాం, నీ ముఖం మీద ముసుగు వేసుకొని మాతో మాట్లాడు అన్నారు. ఆనాటి నుంచి మోషే తన ముఖం మీద ముసుగు వేసుకుని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడేవాడు. ఎందుకు ఆయన అలా మాట్లాడేవాడు అంటే, ఆ ముఖము దేవుని యొక్క ప్రకాశము చేత మోషే మీదకి వచ్చిందనమాట. అంటే దేవుడు మోషేను మహిమపరిచాడు. ఎలా అంటే, మీకు ఇంకొక మాట చెప్తాను. ఆనాడు మోషే ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు ఎన్నో అంటే ఫరో యొక్క దేశాన్ని, ఐగుప్తు దేశాన్ని 10 తెగుళ్ళ చేత నాశనం చేశాడు. మోషే తన కర్రను ఎక్కడ పెట్టినా, ఎక్కడ కొట్టినా ఒక అద్భుతం జరిగేది. ఆయన ఐగుప్తు నీళ్ల మీద తన కర్రను పెట్టినప్పుడు నీళ్ళంతా కూడా రక్తంగా మారిపోయింది. ఆ కర్ర చేత ఐగుప్తు దేశంలో కప్పలు పుట్టించాడు. ఆ కర్ర చేతే ఆయన ఐగుప్తు దేశంలో పేళ్లను పుట్టించాడు, తెగుళ్లను పుట్టించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 10 తెగుళ్ళు పుట్టించాడు. ఆయన చేసింది ఎవరు? దేవుడు. కానీ ఐగుప్తీలకు మాత్రం మోషేయే కనపడుతున్నాడు. వీడి వల్లే మనకింత జరుగుతుంది అన్నాడు ఆయన. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరినైతే దేవుడు నీతిమంతులుగా చేశాడో ఆయనలో ఉన్న మహిమను వీళ్ళ మీదకి పంపిస్తాడనమాట. వీళ్ళ మీదకి వస్తాడు. ఎప్పుడైతే దేవుని మహిమ వీళ్ళ మీదకి రాగలుగుతుందో వీళ్ళ చేత దేవుడు గొప్ప కార్యాలు చేయిస్తాడు. అందుకనే యేసు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులు కానీ, ఆ తర్వాత ఆయన శిష్యులు కానీ, ఇంకక్కడి నుంచి దేవుణ్ణి సేవించిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే యథార్థమైన భక్తిని దేవుడికి చేయగలుగుతారో అలాంటి వారు అందరి మీద దైవభక్తి అంటే దేవుని యొక్క మహిమ వారి మీదకి రాబోతుంది అనమాట. యేసు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ చెప్తాడనమాట. తండ్రి, నువ్వు నన్ను ఎలాగూ మహిమ పరిచావో అలాగే నీవు నాకు అనుగ్రహించిన వారిని కూడా మహిమపరుస్తున్నాను. నా మహిమను నేను వారికి ఇస్తున్నాను అంటాడనమాట. నా మహిమను నేను వారికి ఇస్తున్నాను. నువ్వు నాకు ఏ శక్తినైతే ఇచ్చావో అదే శక్తిని వాళ్ళకు కూడా నేను ఇస్తున్నాను. అందుకే యేసుప్రభువు అన్నాడు, నన్ను మీరు నమ్మారు కాబట్టి, నా యందు విశ్వాసం ఉంచారు కాబట్టి నేను చేసిన కార్యముల కంటే గొప్ప కార్యాలు మీరు చేయగలుగుతారు. ఎందుకు చేయగలుగుతారు అంటే, నా మహిమ మీతో కూడా ఉంది, నా మహిమ మీలో ఉంది. దేవుని యొక్క మహిమ, ఆ వెలుగు నీ మీద ప్రకాశించగలుగుతుంది అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి వచనమండి. 61. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయిస్తుందట. అందుకే నేను అంటున్నాడు, నా మహిమ మీ మీద ఉదయింపచేస్తాను. దేవుని యొక్క మహిమ ఎవరిలోనికైతే వస్తుందో ఆ మహిమ ద్వారా అనేకమైన అద్భుతములు చేయగలుగుతారన్నమాట. అనేకమైన అద్భుతాలు చేయగలుగుతారు. అందుకని ఆ దినాలలో యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన్ను అనేకులు మహిమపరిచారట. మీకు అందరూ ఒక్క మాట మాత్రమే చూపిస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయము యేసు ప్రభువారిని ఆనాడు ఎలాగ మహిమపరిచారో మీకు చూపిస్తాను. 18వ అధ్యాయము 43వ వచనమండి. వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరచుచు ఆయన్ని వెంబడించెను. ప్రజలందరూ అది చూసి దేవుణ్ణి స్తోత్రము చేసిరి. ఆయన చేసిన అద్భుతాన్ని చూసి ఆ గుడ్డివాడు
కళ్ళు తెరవబడినప్పుడు దేవుణ్ణి మహిమపరిచాడు. తండ్రి, ఇంతవరకు నేను దృష్టి లేని వాడిని, నీవు నాకు కనుదృష్టిని కలిగించి చేసావు. నువ్వు అర్థమైందా? నువ్వు ఎంత గొప్ప దేవుడివి. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎవరినైతే నేను నీతిమంతులుగా చేశానో వారిని మాత్రమే నేను మహిమపరుస్తాను. అందుకని దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి వారిలో మాత్రమే నిలుస్తుందండి. వారిలో మాత్రమే నిలుస్తుంది. మీ అందరికీ తెలుసు కదా, యేసు ప్రభువారి యొక్క వస్త్రాన్ని ముట్టుకున్నా స్వస్థత కలిగింది. అందుకని అన్నాడు, నాలో నుండి మహిమ బయలు వెళ్ళింది అన్నాడు. నాలో నుంచి మహిమ బయలు వెళ్ళింది అన్నాడు. ఆయన వారు అన్నారు, అయ్యా ఎంతో మందిని మీద పడుతున్నారు కదా, ఎవరిని చెప్పగలము అంటే, లేదు వాళ్ళెవరో నాకు తెలుసు. అలాగే యేసు ప్రభువారి యొక్క శిష్యుల యొక్క వస్త్రాలు కూడా చూడండి. పేతురు కానీ, యోహాను కానీ, పౌలు కానీ, వారి వస్త్రాలు ముట్టుకున్న వాళ్ళు కూడా స్వస్థత కలిగింది. అంటే ఎలా కలిగింది అంటారు? మహిమ వాళ్ళ బట్టల్లో ఉందా, లేకపోతే వారిలో ఉందా? వారు నిండే బయలువెళ్ళింది. వాళ్ళు మనుషులే కదా, మనలాంటి వాళ్ళే కదా. పేతురు కానీ, యోహాను కానీ, పౌలు కానీ మనలాంటి మనుషులు. ఒకవేళ దేవుడు అంటే యేసుప్రభువు అంటే తండ్రి కుమారుడు కాబట్టి దేవుడు అనుకోవచ్చు. మరి వీళ్ళెవరు? వీళ్ళు సామాన్యమైన మనుషులే కదా. వీళ్ళ ద్వారా ఎందుకు ఇలాంటి అద్భుతాలు జరిగాయంటే, వాళ్ళు ఉన్నంత శక్తి అది దేవుని యొక్క శక్తి. అందుకని అంటున్నారు, ఈరోజు దేవుడు నీలో ఉంటే దేవుని యొక్క శక్తిని నీ ద్వారా అనేకులకు చూపించగలిగిన వాడు. అర్థమైందా? దేవుడు నిన్ను ఎలా మహిమపరుస్తాడు అంటే, నీలో యేసు ప్రభువారు నిజంగా ఉంటే, అంటే ఎవరినైతే నీతిమంతులుగా చేశాడో, ఎవరైతే యేసు ప్రభువారి యొక్క రక్తం చేత కడగబడ్డారో, నీతిమంతులుగా చేయబడిన వారి ద్వారా దేవుడు ఈ లోకములో తన మహిమను చూపించాలనుకుంటున్నాడు. తనెవరో ఈ లోకానికి ఎలా ప్రత్యక్షపరుచుకుంటాడు అంటే మన ద్వారా కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారో మీకు ఒక మాటను చూపిస్తాను. 16 వచ్చినవండి, 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సరే, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లుగా ఎవరి ద్వారా మహిమపరచబడతాడు దేవుడు? మన ద్వారా. మన ద్వారా అంటే ఎవరైతే యేసు ప్రభువారి యొక్క రక్తం చేత కడగబడి నీతిమంతులుగా చేయబడ్డారో వారి ద్వారా మాత్రమే దేవుడు మహిమపరుచుకోగలుగుతాడు. అలాంటి మహిమ ఎందుకు నీ ద్వారా మహిమపరచుకోగలుగుతాడంటే, ఆయనకు కలిగిన మహిమను నీకు ఇచ్చాడు. ఆయన కలిగిన శక్తిని నీకు ఇచ్చాడు. ఆయన శక్తిని ఎవరైతే కలిగి ఉంటారో వారి ద్వారా ఈ లోకానికి దేవుడు తన మహిమను చూపించాలనుకుంటున్నాడు. అందుకని ఈ భూమి మీద దేవుడు మన ద్వారా తన నామము ఎంత గొప్ప నామమో తెలియచేయాలనుకుంటున్నాడు. ఆయన మన ద్వారా దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోలేడు అనుకోకండి. దేవుడు తన పని తను చేసుకోలేడు అనుకోకండి. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని లేక ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుల్ని మార్చడానికి మనమేం అక్కర్లేదు. దేవుడికి ఒక్క దూతను పంపిస్తే చాలు, యావత్ ప్రపంచాన్ని మార్చగలుగుతాయి. ఒక్క దూతకున్నంత శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదన్నమాట. అంత శక్తి కలిగిన దూతలు ఉన్నాయి ఆయన దగ్గర. మీరు వెళ్ళి భూలోకంలో నా పని చెయ్యండి అని చెప్తే భూలోకంలోకి వచ్చి దేవుని యొక్క సువార్తను యావత్ ప్రపంచానికి అందించగలిగితే మనం ఏం అక్కర్లేదు. కానీ దేవుడు వాటికి ఇవ్వలేదు ఆధిక్యత. తన రూపంలో తన పోలికలో చేసిన మట్టితో చేయబడిన మానవుడికి ఇచ్చాడు ఈ అధికారము. నీకు ఇస్తున్నాను నేను. ఎందుకో తెలుసా? నువ్వు నాతో సమకాలికుడివి. నేను ఈ మహిమ గురించి ఎన్నో విషయాలు నేను చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు అక్కడ చెప్పాడనమాట. సరే, మీరు చూపిస్తాను ఆ మాటను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ వచనం అండి. 10వ వచనం. క్షణికమైన మహిమ, ఆ అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయములో మహిమ లేనిదాయను. తగ్గిపోవునదై మహిమ గలదై ఉండిన ఎడల నిలిచినది మరి ఎక్కువగా మహిమ గలదై ఉండును కదా. ఇక్కడ ఈ విషయాలన్నీ అంత త్వరగా అర్థం అవ్వవు. ఇవంత త్వరగా అర్థమయ్యే మాటలు కాదు. సరే, ఇంకొక మాట మీరు చూపిస్తాను. ఎక్కడి నుంచి చెప్తాడు అంటే, ఈయన కొన్ని మాటలు ఆయన జ్ఞాపకం చేస్తూ 7-8 వచనాలండి. 7-8 వచనాలు. మరణకరణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖమును చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. ఆనాడు మోషే చేత ఇవ్వబడిన నిబంధన అది అక్షరం, అంటే అది రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య. ఏదో ఒక మాట మరణ శాస్త్రంగా, అంటే తప్పు చేసిన వారు ధర్మశాస్త్ర ప్రకారం శిక్షించబడేవారు. అయితే మోషే ఆ ధర్మశాస్త్రం ఉన్నంతకాలము తన ముఖము అలా ప్రకాశించగలిగితే, అది తగ్గిపోయినది ఆ మహిమే అంత ప్రకాశం కలిగింది అయితే, మహిమ కలిగింది అయితే, అంతకంటే అమూల్యమైన ఈ పరిచర్య, ఇప్పుడు యేసు ప్రభువారి ద్వారా అప్పగించబడిన ఈ పరిచర్య దానికంటే ఇదెంతో మహిమ కలిగింది అనే విషయాల్ని, ఎన్నో విషయాలు చెప్తూ ఆయన అంటాడు. ఒక మాట అన్నాడు ఆయన. సరే, మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం అండి. పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, పురుషుడు అనేవాడికి ఎందుకు అంత మహిమ ఉంది అంటే, వాడంట దేవుని యొక్క పోలికగా చేయబడిన వాడు. అందుకనే బైబిల్ గ్రంథం ఎంత యథార్థమైన బైబిల్ గ్రంథం అంటే, ఈనాడు బైబిల్ గ్రంథం తర్వాతే వచ్చే అన్ని గ్రంథాలు కూడా హిందువులందరూ కూడా ఎందుకు పురుషుని దైవముతో పూజిస్తారు అంటే, పురుషుడు అంటే దేవుని యొక్క స్వరూపము, వాడు దేవుని యొక్క పోలికలో చేయబడినవాడు. అందుకే దేవుడు వానికి అంత మహిమిచ్చాడు, అంత అధికారాన్ని ఇచ్చాడు, అంత శక్తినిచ్చాడు. వాడు ఏదైనా చేయగలిగిన వాడు. కాబట్టి ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మాట దేవుని యొక్క మహిమ అంటే, ఎవరిని యేసు ప్రభువారు నీతిమంతులుగా చేశాడో వాళ్ళల్లో మాత్రమే దేవుని శక్తి ఉండగలుగుతుందండి, దేవుని యొక్క మహిమ ఉండగలుగుతుంది. ఎప్పుడైతే దేవుని మహిమ వారిలోనికి రాగలుగుతుందో, ఆ దైవ శక్తి రాగలుగుతుందో, వారి ద్వారా దేవుడు ఈ భూమి మీద బలమైన కార్యములు చేయించాలనుకుంటున్నాడు ఆయన. దేవుని మహిమ ఎవరిలో అయితే ఉందో, దేవుని శక్తి ఎవరి ద్వారా అంటే ఎవరిలో అయితే ఉందో, వారు ఈ లోకములో ఎన్నో అద్భుతమైన కార్యములు చేయగలుగుతారు. అందుకని దావీదు మహారాజు కూడా ఈ విషయాల గురించి చాలాసార్లు చెప్తారనమాట. ఆయన మహిమ, ఆయన మహిమ, ఆయన మహిమ అనే మాటలు. సరే, 2 విషయాలు మాత్రమే చూపిస్తాను నేను. కీర్తన 21వ అధ్యాయము. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు దేవుణ్ణి ఎలాగ వర్ణించాడో మీకు చూపిస్తాను. 21వ అధ్యాయము 5వ వచనం అండి. 21:5. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. అంటే
ఎవరైతే నీతిమంతులుగా చేయబడ్డారో, ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళకంట మహిమ కలుగుతుంది. అతనికి గొప్ప మహిమ కలిగెను. అంటే దావీదు మహారాజు యొక్క జీవితంలో దేవుడు అతన్ని రక్షించిన తర్వాత, దేవుడు అతన్ని ఎన్నుకున్న తర్వాత అతనికి ఎంత పేరు, ఎంత కీర్తిని, ఎంత ఘనతను కలుగజేశాడు. దావీదు యొక్క జీవితంలో దేవుడు అతనికిచ్చిన ఘనత, అతనికిచ్చిన కీర్తి, ప్రభావము చాలా గొప్పది, చాలా గొప్పది. అందుకనే ఆయన అన్నాడు, నా రక్షణ అతనికి ఏం చేసింది అంటే నా మహిమను కలుగజేసింది, నా ఘనతను కలుగజేసింది, నా ప్రభావమును చూపించింది. నేను ఎంత గొప్పవాడినో, ఒక మనిషిని నేను ఎన్నుకుంటే ఆ మనిషిని నేను ఏం చేయగలను చూపించాడు ఆయన. దావీదు ఎన్నిక లేనివాడు, కడసారి పుట్టినవాడు, అందరికంటే చిన్నవాడు. కానీ అతన్ని దేవుడు ఏర్పరచుకొని అతని ద్వారా గొప్పవాళ్ళు చేయలేని పనిని కూడా చేయించాడు దేవుడు. అంటే తన మహిమను ఎంత చూపించాడో చూడండి. తన ద్వారా దేవుడు తన ఘనతను చాటించాడు. అంటే ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే నీతిమంతులుగా చేయబడతారో, ఎవరు పాపములైతే క్షమించబడతాయో వారి ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేయగలిగిన వాడు. ఎలా? నేను చాలాసార్లు చూశాను, మీరు కూడా చాలా మంది చూశారు. ఎలాగంటే ఎవరైతే యథార్థమైన భక్తిని చేయగలుగుతారో, వాళ్ళ విశ్వాసైనా, వాళ్ళ సేవకులైనా, దేవుడు సేవకుల ప్రార్థనే విని చేస్తాడని అనుకోకూడదు. యథార్థముగా జీవించి ఒక విశ్వాస ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. అవునా? చాలా మంది విశ్వాసులు సువార్త చెప్పేటప్పుడు ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు. దేవుడు వాళ్ళ ప్రార్థనని ఆలకించి వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? పలానా అమ్మ మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం వల్ల, పలానా సహోదరుడు మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం వల్ల దేవుడు మాకు మేలు చేశాడండి అంటారు వాళ్ళు. ఎవరి వల్ల జరిగింది? యథార్థమైన అంటే మారు మనసు యొక్క అనుభవం వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ మహిమను చూడగలుగుతారు. అందుకనే ఈరోజు మనలో నుండి ప్రభావం బయటికి వెళ్తలేదు, మనలో నుంచి దైవశక్తి బయటికి వెళ్తలేదు, మన ద్వారా దేవునికి మహిమ కలుగుతలేదు. ఎందుకు కలుగుతా లేదు అంటే మనలోనే దేవుడు లేనప్పుడు మనలో లేని దేవుడిని బయటికి ఎలా చూపించగలుగుతాను? నీలో దేవుడు ఉండగలిగితే నీ ద్వారా దేవుడి యొక్క మహిమను లోకం చూడగలుగుతుంది. అంతేకాని నీలో దేవుడు లేకుండా నువ్వు దేవుని మహిమను చూపించలేవు. అందుకనే ఎవరిని పిలిచాడో వారిని మాత్రమే నీతిమంతులుగా చేశాడు ఆయన. నీతిమంతులుగా ఎవరినైతే చేశాడో వాళ్ళ ద్వారా తన్ను తాను ఈ లోకానికి ప్రత్యక్షపరచుకోవాలనుకున్నాడు ఆయన. తన ద్వారా ఈ లోకాన్ని నా మహిమేంటో చూపించాలనుకున్నాడు. దేవుడు డైరెక్ట్ గా ఏది చేయడు, మన ద్వారానే చేయగలుగుతాడు. ఏది చెయ్యాలన్నా అందుకని అంటాడు, నేను ఏది చెయ్యాలన్నా సరే నా దాసునికి నేను తెలియచేయకుండా మానను అంటాడు ఆయన. నేను ఏర్పరచుకున్న సేవకుడికి నేను చేసేది ఏ కార్యమైనా చెప్పకుండా నేను మానను అంటాడు ఆయన. ఏదైనా చెయ్యాలి అంటే ముందు తన దాసునికి చెప్పాలి, లేక తన ప్రజలకు తెలియచేయాలి. అది తెలియచేయకుండా నేమి చేయడనమాట. ఎందుకు అంటే ఒక నియమం అనేది పెట్టాడు ఆయన. నా మహిమను నేను లోకానికి చూపించాలి అంటే నా ద్వారా నేను చూపించను, నా ద్వారా ఒక మనిషిని ఏర్పరచుకొని ఆ మనిషి ద్వారా నా మహిమను చూపిస్తాను, అతని ద్వారా చూపిస్తాను నేను ఎంత గొప్ప దేవుడు అని. అందుకనే ఈ లోకంలో దేవుడు బలహీనులైన వారిని, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, వెర్రి వారిని, బలహీనులను దేవుడు ఏర్పరచుకొని వారి ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో చూపించాలనుకున్నాడు. ఈ రోజును చూడండి, మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఈనాడు క్రైస్తవుడు అనేవాడు మీరు ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినా ఉన్నాడు. క్రైస్తవుడు లేని డిపార్ట్మెంటే లేదు. మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, ఆఖరికి మీరు ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా సరే అందరూ కూడా ఆ ర్యాంకులో కూడా ఉన్న వాళ్ళు కూడా క్రైస్తవుడే. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంత పైకి? ఒకప్పుడు అలాంటి వారిని అంటరాని వారిగా తొక్కేశారు.
వీళ్ళు తక్కువ కులం వాళ్ళు, వీళ్ళ ఉద్యోగం చేయడం ఏంటి, వీళ్ళు ఇలా పైకి రావడం ఏంటి, వీళ్ళు రాకూడదు, వీళ్ళు ఎప్పుడు మనకి వెట్టి సేవే చెయ్యాలి అని వాళ్ళు బానిసలుగా ఉపయోగించుకున్నారు గొప్ప వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత దేవుడు మనిషిని ఏర్పరచుకొని ఒకరి ద్వారా వీళ్ళకి కూడా సమానమైన హక్కును కలిగింపజేశారు. ఈ రోజు మనందరినీ కూడా పెంట మీదున్న దీనులను సైతము కూడా ఆయన పైకి లేపి తను ఎంత గొప్పవాడో చూపించాడు. ఇప్పుడు ఆ స్థానానికి వెళ్ళిన తర్వాత వీళ్ళేం చేశారు తెలుసా? ఈడ దేవుని చూపించడం మానేశారు. ఎందుకు చూపించడం మానేశారు? ఒకవేళ నేను క్రైస్తవుని చెప్పుకున్నప్పుడు నన్ను ఏం చేస్తారు? లోకం తొక్కేస్తారు, నన్ను తొక్కేస్తారు. కాబట్టి నన్ను అందరూ ఒక రకంగా చూస్తారు. కాబట్టి నేను ఎక్కడ కూడా నేను క్రైస్తవు నేను చూపించుకోను అని వాళ్ళు పూర్తిగా లోకస్తుల్లాగా వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తే చూసారు. అందుకే దేవుడు నా మహిమను నేను ఎలా చూపిస్తాను తెలుసా? నేను గొప్పవారిని ఎన్నుకోను. గొప్పవారిని నేను ఎన్నుకొని వాళ్ళ చేత నేను ఏదైనా చేశాను అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను కాబట్టి చేశానండి ఇది అంటారు వాళ్ళు. అలాంటి వారి చేత నేను చేయించుకున్న పని, ఏమీ లేని వారి చేత వాళ్ళని ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా ఈ లోకానికి నా శక్తిని చూపిస్తాను. నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఎంత దీవిస్తాను, ఎంత ఆశీర్వదిస్తాను, ఎంత గొప్పవారిని చేస్తాను అన్నది నేను ఎక్కడ చూపిస్తానంటే ఇలాంటి వారిని ఎన్నుకొని. అందుకనే ఈ లోకంలో దేవుడు బలవంతులైన వారిని జ్ఞానులైన వారిని సిగ్గుపరచడం కొరకు వెర్రి వారిని బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని వారి ద్వారా ఈ లోకానికి తన మహిమను చూపించాలనుకుంటున్నాడు ఆయన. నేను ఎవరినో చూపిస్తాను, నేను ఎంత గొప్ప దేవుణ్ణో చూపిస్తాను, నా శక్తి ఏంటో చూపిస్తాను. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నిజంగా నువ్వు నన్ను నమ్ముకుని ఉంటే, నువ్వు నీతిమంతురాలుగా చేయబడి ఉంటే, నేను నిన్ను ఈ లోకములో ఒక మహిమకు కారణంగా చేస్తాను. నేను నిన్ను ఉన్నతమైన స్థానంలో తీసుకుని వెళ్తాను. నేను నిన్ను ఆశీర్వదించగలుగుతాను. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థానంలో ఉన్నా, నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి, అంటే నేను నిన్ను నీతిమంతులుగా చేశాను కాబట్టి, నేను ఎవరినైతే నీతిమంతులుగా చేశానో వారిని ఈ భూమి మీద నేను మహిమకు కారణంగా చేస్తాను. అంటే మరొక మాట చూపిస్తాను. ఈ మహిమకు కారణం అంటే ఏంటో మీకు చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త ఇలాగూ రాశాడనమాట. ఆయన ఏమి రాశాడో మీకు చూపిస్తాను. ఆయన ఏమంటాడంటే, ఈ లోకంలో మీకు మంచి పేరును మంచి ఖ్యాతిని మీకు నిన్ను కలగ చేస్తాను అంటాడనమాట. చూడండి, మీకు ఆ మాట చూపిస్తాను. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. జెఫన్యా 3, ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షింతును, కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను. చూసారా, వీళ్ళు ఎక్కడెక్కడైతే అవమానపరచబడ్డారో, ఎక్కడెక్కడైతే త్రొక్కవేయబడ్డారో, ఎక్కడైతే వీళ్ళు హీనులుగా చేయబడ్డారో అదే చోట వీళ్ళనంట ఆయన అంటున్నాడు వాళ్ళ ఖ్యాతిని మంచి పేరును కలిగిస్తాడంట. అంటే ఖ్యాతిని మంచి పేరు అంటే వీళ్ళకి ఘనతను కలగచేసేవాడు, అంటే వీళ్ళని మహిమకు కారణంగా చేసేవాడు. అర్థమైందా? అందుకనే దేవుడు అంటున్నాడు, నేనెవరినో తెలుసా, నేను ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నానో తెలుసా, ఎందుకు నేను పిలిచానో తెలుసా, ఎందుకు నేను నీతిమంతుడిగా చేశానో తెలుసా? నేను మహిమపరచాలని. ఈ లోకములో నేను నిన్ను మహిమపరుస్తాను, అంటే నా స్థానాన్ని నీకు ఇస్తాను నేను. అవునా? తన బిడ్డలకు దేవుడు తనిచ్చే స్థానం ఎలాంటిదో తెలుసా?
తన స్థానమే ఇచ్చేస్తాడట. 2 మాటలు చూపిస్తాను. దేవుడు తను నమ్ముకున్న వాళ్ళకి, యథార్థంగా సేవించే వాళ్ళకి ఆయన ఇచ్చే స్థానాలు ఎలా ఉంటాయో చూపిస్తాను. మొదటి మాట, నిర్గమాకాండము. దేవుడు ఆనాడు మోషేకి దేవుడు ఒక స్థానాన్ని కలిగింపు చేశాడండి. ఆయన ఇచ్చే స్థానం ఎలాంటిదో ఒక మాట మీరు చూపిస్తాను. 7వ అధ్యాయము, నిర్గమాకాండము 7వ అధ్యాయము మొదటి వచనమండి. 7వ అధ్యాయము మొదటి వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవుడుగా నియమించితిని, నీ అన్నయ్యైన అహరోను నీకు ప్రవక్తగా ఉండును. ఇప్పుడు మోషే ఎవరట? ఆయన దేవుడు అయిపోతాడా? ఆనాడు ఐగుప్తు దేశానికి మహాచక్రవర్తి ఐగుప్తు అని ఫరో రాజు. ఆనాడు ఈజిప్టుకున్నంత దేశము విస్తరణ ఏ దేశము కూడా అంత అభివృద్ధి చెందలేదు. అలాంటి దేశం అప్పుడది. ఇప్పుడు మోషేతో చెప్తున్నాడు, మోషే ఫరోకు నువ్వు దేవుడు, ఫరోకు నువ్వు దేవుడు వద్దాం. నిజమండి. ఫరో మోషేను చూసేటప్పుడల్లా భయపడిపోయేవాడు. ఈడు మళ్ళీ వచ్చాడు రా బాబు, ఏదో చేస్తాడు, ఈడు మళ్ళీ వచ్చాడు ఏదో చేస్తాడు. ఫరో మోషేను చూసినప్పుడు భయపడ్డాడు. అందుకే ఫరో ఒక మాట చెప్పాడు, ఇక్కడ నువ్వు నా ముఖం ఎప్పటికీ చూడకూడదు. నువ్వు ఎప్పుడైతే నా ముఖం చూస్తావో ఆ రోజే నీ చివరి రోజు నేను చెప్పేస్తానన్నాడు దేవుడు. మోషే అన్నాడు, ఫరో నేను నీ ముఖం చూడవలసిన అవసరం నాకేమీ లేదు, నువ్వే నా ముఖం చూడాలా, నువ్వు నన్ను చూడాలి కానీ నేను నీ ముఖం చూడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ రోజు మొదలుకొని నేను మరలా నీ ముఖం చూడని చెప్పేసి మోసపోయాడు. వెళ్ళిపోయిన కొన్ని రోజులకి మరలా ఫరో మోషేని కబురు పెట్టాడు. ఆయన చెప్పాడు, నేను రాను అని చెప్పాను కదా, నీ ముఖం చూడని చెప్పి ఎందుకు నన్ను పిలిపించావు? లేదు లేదు, ఈ ఒక్కసారి మమ్మల్ని కనికరించు, ఈ ఒక్కసారి నువ్వు ఇది తేడా తీసుకుపోతే, ఈ శ్రమ పోతే నువ్వు చెప్పినట్లుగానే నీ ప్రజలను పోనిస్తాను. ఒక్కసారి. ఎందుకు తెలుసా? దేవుడు తన ప్రజలకు ఇచ్చే స్థానం ఎంత అంటే, తన మహిమ ఎంతంటే తనతో సమానమైన స్థానాన్ని ఇవ్వగలుగుతున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి అంటే, నువ్వు యథార్థంగా నాలో నువ్వు జీవించడం మొదలు పెట్టావు అంటే నేను మహిమపరచడం మొదలు పెడతాను. ఈ భూమి మీద నేను నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాను. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, నీకు కలిగిన ప్రతి దానిని నేను ఆశీర్వదిస్తాను. ఎందుకో తెలుసా? నా రక్తము చేత కడగబడ్డావు కాబట్టి ఇక్కడి నుంచి నా మహిమను నీకు ఇవ్వాలనుకుంటున్నాను, నా ఘనతను నీకు ఇవ్వాలనుకుంటున్నాను, నా యొక్క ఖ్యాతిని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. భూమి మీద నాకు ఎలాంటి ఘనత పేరు ఉందో అది నీకు నేను కలగ చేయాలనుకుంటున్నాను. అందుకనే ఖ్యాతిని, మంచి పేరు నీకు నేను కలగ చేస్తాను. నాకు ఎలాంటి పేరు భూమి మీద ఉందో, ఎలాంటి ఖ్యాతి నాకు ఉందో అది నీకు ఇస్తాను. నేను అది నీకు ఇస్తాను. అది దేవుడు తను నమ్ముకున్న ప్రజలకు ఇచ్చే స్థానం ఎంత అంటే తన స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. నా స్థానమే నీది. అందుకని ఈరోజు దేవుడు నీకు అనేది ఏంటంటే, నేను ఎలా మహిమపరుస్తున్నానో తెలుసా? నాతో సమానముగా నేను ఎంచుతున్నాను. నువ్వు నాతో సమానమైన వాడివి, నా జత పని వాడివి, మనం కలిసి పని చేసేవారు. 2వ మాట మీరు చూపిస్తాను. దేవుడు మనకు ఎలాంటి స్థానాన్ని ఇవ్వాలనుకున్నాడో చూపిస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21 వచ్చినవండి. ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనము నందు కూర్చుండనిచ్చెదను. ఆయన జయించి ఏ తండ్రి సింహాసనం మీదైతే కూర్చొని ఉన్నాడో, జయించు వానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చొనిస్తాను. సమానంగా ఎక్కడ తక్కువ చేస్తలేదు ఆయన. అందుకని ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నా మహిమను నీకు చూపిస్తాను, నేనెవరిలో నీ ద్వారా చూపిస్తాను. అందుకని ఈరోజు దేవుడు నేను మహిమపరిచానో తెలుసా? నువ్వు నా రక్తం చేత కొనబడిన పెట్టింది. నేను నిర్ణయించుకున్నాను, పిలిచాను, నేను నీతిమంతుడిగా చేశాను. అక్కడితోటే కాదు, నేను నిన్ను మహిమపరచాలనుకున్నాను. ఈ భూమి మీద
నేను నిన్ను కనపరుస్తాను. నేను నిన్ను కనపరుస్తాను. ఎందుకు నేను కనపరుస్తాను అంటే, నువ్వు నన్ను నమ్ముకున్న బిడ్డవి. నా మీద నువ్వు ఆధారపడిన వ్యక్తివి. నిన్నెలా వదిలేస్తాను నిన్ను? నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎవ్వరినీ కూడా ఈ భూమి మీద నేను ఎప్పుడూ తక్కువ వారిగా ఉంచను. మీకు ఎన్నోసార్లు చూపించాను ఆ మాటను. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను మరలా. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, నేను ఎప్పుడూ మిమ్మల్ని తక్కువ వారిగా చెయ్యను అంటున్నాడు ఆయన. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5 వచ్చినవండి. 15:5. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో భేదలు ఉండరు. నువ్వెప్పటికీ భేదవాడువు కావు. యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ భేదలు కారు. ఈనాడు క్రైస్తవుల్ని అడుక్కునే వాళ్ళగా చేస్తున్నారు. నన్ను చాలా మంది చెప్తూ ఉంటారు, అన్నా మీ సంఘంలో షేర్లు ఇస్తాం, మీ సంఘంలో బైబుల్ ఇస్తాం, మీ సంఘంలో ఏమైనా అక్కర్లుంటే చెప్పండి, మేము ఇస్తామంటారు. మా బిడ్డల్ని అడుక్కునే వాళ్ళగా చేయకండి. మీరు ఇచ్చే షేర్లు ఇచ్చారనుకోండి, అలా ఇప్పుడు మీ వైపే చూస్తూ ఉంటారు. ఇంకా అందుకనే దేవుని బిడ్డలకి ఏది ఉచితంగా ఇవ్వకూడదు. ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఎలాగంటారు? అడుక్కునే వాళ్ళకైనా ఉంచుతాం మనం. బాబు పోయి సంవత్సరం ఇచ్చే సంవత్సరం ఇవ్వ. దేవుని బిడ్డలు అడుక్కునే వాళ్ళు కాదే, ఒకరికి ఇచ్చేవాళ్ళు. అర్థమైందా? అది దేవుని బిడ్డలంటే. అందుకన్నాడు, నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాను తెలుసా? రాజులైన యాజక సమూహముగా చేయాలనుకున్నాను. మీరు ఎవరనుకున్నారు? మీరు రాజు యొక్క కుమారులు. మనం భేదవాళ్ళమేమీ కాదు, మనం అడుక్కునే వాళ్ళం కాదు, ఒకరి దగ్గర నుంచి సహాయం పొందేవాళ్ళం కాదు. క్రైస్తవుడు అంటే ఒకరికి సహాయం చేసేవాడే తప్ప ఒకరి దగ్గర నుంచి సహాయం పొందేవాడు ఎప్పుడు కూడా కాదు. వాడు క్రైస్తవుడు అంటే, వాడు నిజమైన దేవుని బిడ్డ అంటే. ఎందుకు అంటే వాడు దేవుని యొక్క మహిమను పొందినవాడు. దేవుని యొక్క మహిమ ఎప్పుడైతే వారి మీదకి వచ్చిందో, వారి ద్వారా దేవుడు ఈ భూమి మీద గొప్ప కార్యములు చేయడం మొదలు పెడతాడు. అందుకన్నాడు ఆయన, నువ్వు నమ్మిన ఎడల నేను ఎన్నో అద్భుతమైన గొప్ప కార్యాలు చేయగలుగుతాను అన్నాడు ఆయన. సరే, మీకు ఒక మాట చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో ఆయన ఏమన్నాడో చూపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 48 వచ్చినవండి. 48 వచ్చిన. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను. 50 వచ్చినవండి. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితనని నేను చెప్పున్నందువల్ల నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. నతనేలు, నువ్వు నన్ను నమ్మితే ఇంతకంటే గొప్ప కార్యాలు చేయగలుగుతాను. అంటే నిన్ను అంజూరపు చెట్టు కింద చూశానని చెప్పడం కాదు, నేను నీతో ఒక గొప్ప కార్యాలు చేయించాలనుకుంటున్నాను నువ్వు నమ్మితే. అర్థమైందా? అందుకని అంటున్నాడు, ఎవరైతే దేవుని నమ్ముతారో నమ్మిన వారి ద్వారా దేవుడు ఈ భూమి మీద గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఎవరి ద్వారా అంటే తను నమ్మిన వారి ద్వారా. తనంతట తాను ఏది కూడా చేయడు. ఎవరైతే తన ప్రజలను యేసుప్రభు రక్తంతో కొనుక్కుని నీతిమంతులుగా చేశాడో, ఎవరిని నీతిమంతులుగా చేశాడో వారి ద్వారా దేవుడు ఈ లోకంలో మహిమపరుచుకోవాలనుకుంటున్నాడు. ఆయన మహిమకు నువ్వు పాత్రుడు అవ్వాలి అంటే నువ్వు రక్షించబడిన వ్యక్తివై ఉండాలి, హృదయం మార్చుకున్న వ్యక్తివై ఉండాలి. నీ హృదయం నిజంగా మారితే నీ ద్వారా దేవుడు ఈ లోకములో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. అందుకనే దేవుడు తన మహిమను నీకు ఇవ్వాలనుకున్నాడు. ఆయన అంటే తన అధికారాన్ని, తన బలాన్ని, తన శక్తిని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవరైతే ఆయన నమ్ముతారో నమ్మిన వాళ్ళందరికీ కూడా
తన శక్తిని ఇవ్వగలుగుతున్నాడు. అందుకని తన 12 మంది శిష్యుల్ని కూడా ఏర్పరచుకున్న తర్వాత ఈయన్ని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇలా చెప్పాడు ఆయన, మీరు వెళ్ళి మీరు సమరయుల మార్గం గుండా వెళ్ళొద్దు కానీ నశించిన ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి నా నామమును బట్టి దయ్యాలు వెళ్ళగొట్టండి, స్వస్థపరచండి, రోగులను బాగు చేయండి, ఈ అధికారాన్ని నేను మీకు ఇచ్చాను అన్నాడు ఆయన. అవునా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యేసు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చిన అధికారం ఏంటో చూపిస్తాను. 10వ అధ్యాయము మత్తయి సువార్త మొదటి వచ్చినవండి. ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చెను. దేవుడే చేయొచ్చు కదా, ఆయనకి ఎందుకు అధికారం ఇవ్వాలి? లేదు లేదు లేదు. ఎవరైతే రక్షించబడ్డారో, నా శిష్యులుగా చేయబడ్డారో వాళ్ళకి నేను ఇచ్చిన అధికారం ఏంటంటే ఈ భూమి మీద వారి ద్వారా నన్ను నేను మహిమపరుచుకోగలుగుతాను. ఎప్పుడైతే నన్ను నేను మహిమపరుచుకుంటానో నా మహిమలో ఘనత నాకు చెందుతుంది, వాళ్ళకి కలుగుతుంది, ఇద్దరికీ కలుగుతుంది. అర్థమైందా? అంటే చూడండి, అంటే మీకు ఎలా చెప్తాను అంటే, ఇప్పుడు ఏదైనా ఓ క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, క్రికెట్ ఆడేవాళ్ళలో ఉందో గొప్పతనం, వాడు కోచ్లో ఉందో గొప్పతనం. ఆడేవాళ్ళలో ఉందో గొప్పతనం, కోచ్లో ఉందో గొప్పతనం. అదేంటండి, నేను అడిగింది అర్థమైందా? ఆట ఆడేవాడు గొప్పవాడా లేదా ఆడించేవాడు గొప్పవాడా? ఇప్పుడు ఆడించేవాళ్ళు నెగ్గిన తర్వాత ఇప్పుడు ఎవరిని కనపరుస్తారు? ఇప్పుడు ఎవరిని కనపరచాలా? ఆడెక్కడ ఉంటాడు? ఆడెరకాలు ఉంటున్నాడు. ఇప్పుడు ఎవరు గొప్పవాడు? ఎలాగుందో చూడండి. ఇప్పుడు దేవుడు మహిమ కూడా ఎలాగుంటుంది తెలుసా? ఆయన నీకిచ్చి నీ చేత లోకంలో తన పని చేయిస్తున్నాడు, తన గొప్ప కార్యం చేయిస్తున్నాడు. నీ బట్టి దేవుడు గొప్పవాడిని చూపిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఘనత ఎవరికి కలుగుతుంది? వాళ్ళకే కలుగుతుంది. అందుకే మీరు పలానా అయ్యగారికి స్వస్థపరిచే వరం ఉంది, ఆయన చెయ్యితే జరగలేకపోతుంది ఇలా చెప్తున్నారు. ఇప్పుడు అయ్యగారు ఎవరు? దేవుడు కాదు, ఆయన. ఇప్పుడు ఆయన ఘనత కలుగుతుంది. ఈ ఘనత పొందుడు ఏం చెప్పాలా? నాలో ఏమీ లేదు. ఇప్పుడు ఎవరిలో ఉంది? నన్ను పంపించిన వాళ్ళలో ఉంది. నన్ను ఏ దేవుడైతే ఆ శక్తి నాకు ఇచ్చాడో ఆ ఇచ్చిన వాడిని మీరు కనపరచండి నన్ను కాదు. అదే కదా పేతురు యోహాను చేశారు. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో శృంగారమైన దేవాలయం దగ్గర కుంటువాడైన దాన్ని నడవలేని స్థితిలో ఉన్నప్పుడు వాడికి లేపినప్పుడు, వాడు లేచి నడిచినప్పుడు చెప్పారు, దేవాలయంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి పేతురుని యోహానుని వాడికి దండలు వేసి నువ్వే దేవుడివి, మీరే దైవములు అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? మాలో ఏమీ లేదు, మేము మీలాంటి మనుషులమే, కానీ వీడికి నడవడానికి శక్తి ఇచ్చింది ఎవరంటే నజరేయుడైన యేసు. ఆయన ఇచ్చే శక్తి మాలో ఏమీ లేదన్నారు. కానీ ఎవరి ద్వారా జరిగింది? వీళ్ళ ద్వారానే జరిగింది. మనుషులు ఎవరిని చూస్తున్నారు? దేవుడు కనపడతా లేదు కదా, ఆ మనుషులే కనపడుతున్నారు. చూడండి ఎలాగో దేవుడు ఎంత గొప్పవాడు. అందుకన్నాడు, నా మహిమను నీకు ఎందుకు ఇస్తాను అని అంటే, మిమ్మల్ని ఎందుకు మహిమ పరుస్తాను అని అంటే, మీ ద్వారా నేను ఏది చేయాలనుకున్నా మీ ద్వారానే చేస్తాను, నా అంతటి నేను చేయను. అందుకనే నా మహిమలో కొంత మీకు ఇచ్చేస్తాను. అంటే మీకు ఎలాగో చెప్తాను. మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన తర్వాత ఒకరోజు మోషే దేవుడి దగ్గరికి వచ్చి బాధపడ్డాడు. నా వయసు అయిపోతుంది, నా తర్వాత వీళ్ళందరినీ ఎవరు నడిపిస్తారు, వీరికి ఒక నాయకుడు కావాలి కదా అని మోషే ఆయన ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, నీకు పరిచారకుడైన నూను కుమారుడు యెహోషువ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు అతన్ని ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట అతని మీద నువ్వు చెయ్యేసి నీ ఘనతలో కొంత అడిగి, నువ్వు ఎప్పుడైతే నీ ఘనతలో కొంత వాడి మీద నువ్వు అధికారం ఇస్తావో ఇంకెక్కడి నుంచి వాడు నీకు భయపడినట్లుగానే ఆయన కూడా భయపడతారు. నువ్వు ఇవ్వకుండా ఆయనకెలా మరి భయపడతారు? నేను నీకు ఏ ఘనతనైతే ఇచ్చానో ఆ ఘనతను యెహోషువ కూడా ఇవి, అప్పుడు నీ తర్వాత యెహోషువ నడిపిస్తాడు. ఆలోచించారా? అంటే ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ఈ భూమి మీద మహిమపరచాలి అనుకున్నాడు ఆయన. అందుకనే నిజంగా దేవుడు నీలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు మంచి పేరు కలుగుతుంది, మంచి ఖ్యాతి కలుగుతుంది.
ఎవరిని బట్టే తెలుసా? నువ్వు నమ్మిన దేవుని బట్టి. ఎందుకు దేవుని బట్టి ఈ ఖ్యాతి, ఈ పేరు నీకు కలుగుతుంది అంటే, నీలో ఉన్న దేవుడు నీ ద్వారా ఈ లోకములో అద్భుతమైన కార్యములు చేయగలుగుతాడు. నీ ద్వారా ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేయగలుగుతాడు. నీ ద్వారా ఈ లోకానికి దేవుని మహిమను చూపించాలనుకుంటున్నాడు. అందుకే దేవుడున్నాడు, మీరు నా నామము నిమిత్తము మీరు ఎక్కడికెళ్ళి ఏది చేసినా అది జరుగుతుంది. అందుకనే ఎవరి మీదైనా, ఎవరి దగ్గరికైనా వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, అది వ్యాధి కలిగిన వాడే కానీ, అక్కరలో ఉన్నవాడే కానీ, సమస్యల్లో ఉన్నవాడే కానీ, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నవాడైనా కానీ, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నువ్వు ప్రార్థన చేసి యేసు నామంలో ఇలా జరుగును గాక అని నువ్వు చెప్తే అలా జరుగుతుందట. అవునా? ఎందుకు జరుగుతుందట? నిన్ను బట్టి దేవుడు చేస్తాడట. నీలో ఉన్న దేవుడు నిన్ను బట్టి చేయగలుగుతాడు. అందుకనే ఈ రోజుల్లో ప్రభావము లేదు, మనలో లేదండి. ఈ రోజు లోకములో నీకు ఆ మహిమ కలగడానికి, ఆ ఘనత కలగడానికి ఆ మహిమ నీలో ఉందా? అందుకన్నాడు, లెమ్ము తేజరేలము వెలుగు నీ మీద ప్రకాశించగలుగుతుంది, యెహోవా మహిమ నీ మీద ఉదయించగలుగుతుంది. ఆ మహిమ నీ మీద ఉదయించగలిగితే, ఆ శక్తి నీలో ఉండగలిగితే, ఆ శక్తి ద్వారా నువ్వు లోకానికి దేవుణ్ణి చూపించగలుగుతావు. అప్పుడే లోకములో నీకు ఆ మంచి పేరు, మంచి ఖ్యాతి కలుగుతుంది. నీకు ఎప్పుడు కలుగుతుందో తెలుసా? అప్పుడే కలుగుతుంది. నేను ఒక మాట మీకు చెప్తాను. షూనేమీరాలు ఎలీషా గురించి ఏం తెలుసుకుంది? తన భర్తతో చెప్పింది, అయ్యా, ఈయన ఒక నిజమైన ప్రవక్త అని నేను నమ్ముచు. ఏం చూసింది ఆయనలో? ఏం చూసామని చెప్పగలిగింది? ఆయన భక్తిని చూసింది, ఆయన చేసిన కార్యాలు చూసింది. అందుకనే అయ్యా, ఇక్కడికి వచ్చి పోవచ్చున్నవాడు నిజమైన భక్తి కల దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు. కాబట్టి అలాంటి దైవజనుడికి మనం ఏదైనా ఒక సహాయం చేయగలిగితే తన ద్వారా మనకేమైనా మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది. తను పైకి చెప్పలేదు కానీ తన మనసులో ఉన్న ఉద్దేశం మాత్రం అదే. అందుకనే ఆ షూనేమీరాలికి ఎలీషా మేలు చేశాడు తప్పక. అర్థమైందా? అందుకనే ఆ బిడ్డ చచ్చిపోయినప్పుడు ఎలీషా ఆ బిడ్డ మీద 7 మార్లు పడుకొని లేచాడంటే, కానీ ఆ బిడ్డ, చచ్చిపోయిన బిడ్డ కూడా తిరిగి బ్రతికేసింది. ఎందుకు బ్రతికింది? ఆ దైవ శక్తి అతనిలో ఉంది కాబట్టి ఆ శక్తి అతనిలోకి వెళ్ళింది. అందుకని అంటాను, దేవుడి బిడ్డలకి మహిమ ఎలా కలుగుతుందో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు మహిమ కలగాలి అంటే నీలో దేవుడు ఉండాలి. నీలో దేవుడు ఉంటే నీ ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేయాలనుకుంటున్నాడు ఈ లోకంలో. అందుకనే దేవుడు అంటున్నాడు, నీకు మహిమ ప్రభావములతో నీకు కిరీటాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. ఆయన కీర్తన గ్రంథము 62వ అధ్యాయము, కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనమండి. 62:7, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది అని అంటున్నాడు. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. అది ఈరోజు నీ ఆధారం ఎవరు అంటే, నీ ఘనతకు నీ మహిమకు ఆధారం ఎవరు అంటే నీ దేవుడు, నువ్వు కాదు. నిన్ను బట్టి ఏది జరగదు, నీలో ఉన్న దేవుని బట్టే జరుగుతుంది ఏదైనా. అందుకనే నీలో ఆ దేవుడు ఉండగలిగితే, నువ్వు మారు మనసు కనుగొనకు వస్తే, నిజంగా నీ పాపములు క్షమించబడితే ఆయన ద్వారా నువ్వు గొప్ప కార్యములు చూడగలుగుతావు, ఆయన ద్వారా నువ్వు ఎన్నో అద్భుతాలు చూడగలుగుతావు. ఆయన నీలో లేకపోతే నీ ద్వారా లేక నీకు ఏ అద్భుతము జరగదనమాట. అద్భుతం జరగాలి అంటే అద్భుతాలు చేసేవాడు నీలో ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, నేను నిన్ను ఎప్పుడు మహిమపరుస్తాను అనుకున్నావు? ఎలా మహిమపరుస్తాను అనుకున్నావు? నేను నీలో ఉన్నప్పుడు. నేను నీతో ఉంటే నువ్వు మహిమపరచబడతావు. నేను నీతో లేకుండా నువ్వు మహిమపరచబడ్డావు.
నేను నీతో లేకుండా మహిమపరచబడ్డావు. నేను నీతో ఉండాలి. నీతో ఉండాలి అంటే నువ్వు మారు మనసు యొక్క అనుభవంలోకి రావాలి. నీతిమంతుడిగా చేయబడాలి. అందుకే నేను చెప్పాను గత వారం, నీతిని జరిగించే ప్రతి వాడును నీతిమంతుడు. ఎవడు నీతిమంతుడు? వీళ్ళేమో యేసుప్రభు బిడ్డలు అంటారు, చేసేయన్నీ దుర్మార్గమైన పనులే చేస్తారు. వీళ్ళ నీతిమంతులు. వీళ్ళు నీతిమంతులు కాదు. నీతిమంతులను చెప్పుకుంటారనే మనుషులకి ఏ నీతిమంతులు కాదు. నీతిమంతులు అనేవాడు నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు. అలాంటి వాడి ద్వారానే దేవుడు తన మహిమను చూపించాలనుకున్నాడు. వాడి ద్వారా వాడు ఎక్కడికి వెళ్ళినా అలా ఆశీర్వదించబడతారు. అందుకని యేసుప్రభువు తన శిష్యులకి చెప్పాడు, మీరు ఏ ఇంటిలోనికి వెళ్తారో ఆ ఇంటిలోనికి మీ సమాధానము ఆ ఇంటి మీదకి వస్తారు. అంటే వాళ్ళు నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతారు. మీరు ఏ ఇంట్లోకి అయితే వెళ్తారో ఆ ఇల్లు యోగ్యమైనది అయితే ఆ సమాధానం ఆ ఇంటి మీద ఉంటుంది. ఆ ఇల్లు యోగ్యమైనది కాకపోతే ఆ సమాధానం తిరిగి మరలా మీ దగ్గరికి వచ్చేస్తుంది. సో యేసుప్రభువు తన శిష్యులకు ఎలాంటి అధికారం ఇచ్చారు? నేను ఒక మాట చెప్పాను. ఒకరోజు చాలా పెద్దలు అన్నమాట, ఒక పెద్ద సంఘానికి పెద్దలు అన్నమాట. నేను వాళ్ళతో చెప్పాను, ఏ రోజు మీరు ఎన్ని చేసినా మీరు పరలోకి వెళ్ళరు అని అన్నారు. అదేంటి పరలోకి వెళ్ళమంటారు? ఎందుకు అన్నారు? బైబిల్లో ఏం చెప్పబడిందో తెలుసా? దేవుని సేవకుడు అనేవాడు, ఒక అపోస్తలుడు అనేవాడు ఎంతో గొప్పవాడో తెలుసా? దేవుడు తన సేవకులకు ఇచ్చిన అధికారం ఎలాంటిదో తెలుసా? ఏంటంటే, అప్పుడు నేను చెప్పాను, యేసు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చిన అధికారం ఏంటి అంటే, ఎవరు పాపములు నిలిచి ఉండును గాక అని చెప్తారో వాళ్ళ పాపములు నిలిచుండిపోతాయి. ఎవరు పాపములు క్షమించబడును గాక అని చెప్తారో వారి పాపములు క్షమించబడతాయి. మీ పాపములు క్షమించబడాలి అంటే మీరు ఏ వ్యక్తికైతే మీరు ద్రోహం చేశారో, అన్యాయం చేశారో ఆ వ్యక్తిని చచ్చిపోయే లోపల మీరు క్షమాపణ అడిగారా? అడగలేదు. మీరు క్షమాపణ, మీరు ఆ వ్యక్తిని క్షమాపణ అడగకుండా ఈ రోజు ఆ వ్యక్తి చచ్చిపోయిన తర్వాత ఆ మనిషి పేరు చెప్పుకుంటూ మేము ఎంతో సేవ చేసామని చెప్పుకుంటే మిమ్మల్ని దేవుడు పరలోకం తీసుకెళ్తాడు. మీ పిచ్చి కాకపోతే. మీ పాపములు క్షమించబడాలి అంటే ఎవరికి తప్పు చేశారో ఆయన దగ్గరికి వెళ్ళి ముందు క్షమాపణ పొందాలి. అప్పుడే పరలోకమందున మీ తండ్రి మీ అపరాధములు క్షమిస్తాడు. అంతేకాని మీరు ఏ వ్యక్తికైతే కీడు చేశారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు క్షమాపణ అడగకుండా మేము దేవుడి దగ్గర ఒప్పుకుందామంటే కుదురుతుంది. దేవుడికి ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ ప్రకారంగానే వెళ్ళాలి. ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర సంతకం కావాలనుకోండి, డైరెక్ట్గా ఎంఆర్ఓ సంతకం పెడితే చెప్తుందా? మరి ఎవరెట్టాలా? విఆర్ఓ పెట్టాలా. విఆర్ఓ పెట్టిన తర్వాత ఎంఆర్ఓ డైరెక్ట్గా పెట్టకూడదు, మళ్ళీ ఆర్ఐ పెట్టాలి. ఆర్ఐ పెట్టిన తర్వాత ఏమో డైరెక్ట్గా ఎంఆర్ఓ పెడితే సరిపోతా? అంతే. దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే దానికి కూడా ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ ప్రకారంగానే వెళ్ళాలి. అందుకని యెహోషాపాతు రాజు యోధా వారితోని ఇశ్రాయేలు ప్రజలతోని ఇలా చెప్పాడు ఆయన. సరే మీరు చూపిస్తాను ఆ మాటను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 20 వచనం అండి. 20 అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యోధా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులవుదురని చెప్పాను. సరే, రెండు చెప్తున్నారు. ఒకటి, మీ దేవుని నమ్మండి, మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తల్ని నమ్మండి, మీరు కృతజ్ఞులు అవుతారు. మీరు దేవుడికి కృప పొందాలి అనుకుంటే వీళ్ళ దయ ఉండాలి మీ మీద. వీళ్ళ దయ లేకుండా మీరు డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళారు. అందుకే దేవుడు తన మధ్యలో వీళ్ళు పెట్టాడనమాట. వీళ్ళ ద్వారా నువ్వు పరిపక్వమైన దశలోకి వెళ్ళగలుగుతావు, వీళ్ళు లేకుండా నువ్వు వెళ్ళలేవు. అందుకనే పరలోక రాజ్యము కూడా ఇప్పటికీ ఇంకా పరలోకం ఎవ్వరూ చేరలేదు. అవునా కదా? మన చచ్చిపోయిన అందరూ ఎక్కడికి వెళ్ళారంటాం?
పరలోకంకే పోయారంటాం. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారండి, పరలోకం వెళ్ళిపోయారండి అంటారు. ఆదాము మొదలుకొని ఇప్పుడు వరకు చచ్చిన వాళ్ళు ఎవరో పరలోకం వెళ్ళలేదట. మరి ఎప్పుడు వెళ్తారు వీళ్ళు పరలోకం? ఆ పరలోకం అంట అందరూ ఒక్కసారి ప్రవేశిస్తారట పరలోకంలోనికి. అంతవరకు ఎవ్వరూ పరలోకంలోనికి అడుగు పెట్టలేదు. మీరు కావాలంటే ఎబ్రిల్కి రాసిన పత్రికలు అంటాడు, సంఘం అంతా కూడా అంటే ఆ మధ్యాకాశంలో 1000 సంవత్సరాల విందు జరిగిన తర్వాతే అందరము కలిసి, అంటే ఆదాము మొదలుకొని అప్పటి వరకు ఆ విందులో ఎంతమంది అయితే పాల్గొన్నారో వాళ్ళందరూ అప్పుడు పరలోకములోనికి ప్రవేశిస్తారండి. అంతవరకు పరలోక ప్రవేశము ఎవ్వరికీ లేదు. ఎందుకంటే అది వాడబారిన మహిమా ప్రదేశం. అది ఏ మనుషుడు ఎప్పుడు అందులోకి ప్రవేశించకూడదు. అది ఎప్పుడు ప్రవేశించాలి అంటే అందరూ ఒక్కసారి మాత్రమే ప్రవేశించాలి. అది దేవునిది. అందుకని అంటున్నాను, దేవుని యొక్క రాజ్యము అందరూ సంపూర్ణంగా చేయబడి ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళబడిన తర్వాతే అందరూ ప్రవేశిస్తారు. అంతవరకు ఎవరూ ప్రవేశించరు అక్కడికి. కాబట్టి ఈ రోజున దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను నీకు మహిమను కలగ చేయాలనుకుంటున్నాను. ఎవరైతే నన్ను నమ్ముకున్నారో వాళ్లను ఈ భూమి మీద మహిమపరుస్తాను. నేను మహిమపరుస్తాను. నువ్వెక్కడికి వెళ్ళినా నీకు మంచి పేరు, మంచి ఖ్యాతిని కలగ చేస్తాను. అంతేకాదు, నేను నీతో ఉంటాను. నేను నీతో ఉంటాను కాబట్టి నీ ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేయగలుగుతాను. నా మహిమను చూపిస్తాను లోకానికి. నిజంగా నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే, నువ్వు మారు మనసు యొక్క అనుభవంలోకి వస్తే, నువ్వు రక్షణ పొంది నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా మహిమను నీకు చూపించాలనుకుంటున్నాను, నా ప్రభావాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఏ లోకములో నేను కనపరుస్తాను. నాకు ఎలాంటైతే ఘనత ఉందో ఆ ఘనతను నీకు ఇస్తాను నేను. అందుకనే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి అది ఒక ఘనత అన్నమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీకు ఘనతనిచ్చాడు. దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలు అంటే ఎక్కడికి వెళ్ళినా గౌరవం ఉంటుంది నీకు. ఎవరికి గౌరవం ఉండదో తెలుసా? యథార్థమైన భక్తిని చేయలేని వారికైతే, మంచి వాళ్ళు కాకపోతే గౌరవం ఎవరేమో, కానీ నీ నిజంగా దేవుడు నీలో ఉంటే నువ్వెక్కడికి వెళ్ళినా నీకు ఆ గౌరవం దొరుకుతుంది అనమాట. ఎవరిని బట్టి ఆ గౌరవం ఇచ్చిందో తెలుసా? దేవుడిని బట్టి. ఆ దేవుడు నీలో ఉంటే ఆ దేవుడిని బట్టి నిన్ను గౌరవిస్తారు. నీలో ఆ దేవుడు లేడనుకోండి, ఆ దేవుడు నీలో లేనప్పుడు నిన్నెందుకు గౌరవిస్తారు? గౌరవించరు. మీకు ఎలాగో చెప్తాను. బిలాము కూడా ఒక ప్రవక్తే. ఇంతకుముందు బిలాము ఏమన్నాడు తెలుసా? ఆయన నోటి మాట సెలవు లేకుండా ఏదీ నేను చేయను అన్నాడు. ఆయన బాలాకు రాజు పంపించిన మనుషులతో చెప్పాడు, ఇంటి బంగారం నేను వెండి నేను మీరు నాకు ఇచ్చిన ఎడలా ఆ దేవుడు ఏమైతే చెప్తాడో అది చేస్తాను నేను. ఆయన వెళ్ళమంటే వస్తాను, వద్దంటే మానేస్తాను అని చెప్పాడు. వెళ్ళాడు, దేవుడిని అడిగాడు, ప్రభా బాలాకు రాజు కబురు పంపించాడు, నన్ను రమ్మంటున్నాడు, వెళ్ళమంటావు వద్దంటావు అన్నాడు. వద్దు అని దేవుడు చెప్పాడు. వాళ్ళకి ఏం చెప్పాడు? దేవుడు నన్ను వద్దన్నాడు కాబట్టి నేను రాను, మీరు వెళ్ళిపోండి అన్నాడంతే. ఎంత గొప్ప వ్యక్తో చూడండి. దేవుడి యొక్క మాట ప్రకారము కాక తను ఏమీ చేసేవాడు కాదు. అంతటి అలాంటి ప్రవక్త డబ్బుకు లొంగిపోయాడు, పేరుకు లొంగిపోయాడు, ఆ బాలాకు ఇచ్చే ఘనతకు లొంగిపోయి మూడోసారి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతడు చేయవలసిందంతా చేశాడు. అప్పుడు చెప్పాడు, బిలాము చివరిగా ఒక మాట అడిగాడు, తండ్రి వీళ్ళ అంత్యదశ నేను చూశాను. ఇశ్రాయేలీ ప్రజల యొక్క అంత్యదశ చూశాడట. వీళ్ళ అంత్యదశ నేను చూసినప్పుడు ఎంత మనోహరమైనదో. కాబట్టి ఇలాంటి వారి యొక్క మరణము నాకు కలగాలి అన్నాడు. ఆయన ఏమన్నా తెలుసా? నీతిమంతుల్లాంటి మరణము నాకు లభించునుగాక అన్నాడు. కానీ దేవుడు ఈయనకి ఇవ్వలేదు. ఇశ్రాయేలీయులు ఈ యొక్క ఫిలిస్తీన్ల దేశానికి వచ్చి ఈ బాలాకు రాస్తున్న సైన్యం అంతటిని చంపివేసిన తర్వాత బిలామును కూడా ఖడ్గంతో చంపేశారు. ఎందుకో తెలుసా? ఇతడు నిజమైన ప్రవక్త కాదు. అందుకనే నిజమైన ప్రవక్తలకి దేవుడు ఘనతనిచ్చేవాడు. నిజము లేని ప్రవక్తలకి ఆ ఘనత రాదు.
అందుకని బైబిల్ గ్రంథంలో అన్నాడు ఆయన, అహరోను పిలువబడినట్లుగా ఎవడైతే ఈ పిలుపుకి పిలువబడతాడో వాడే ఆ ఘనత పొందుతాడు, ఇంకెవ్వడూ ఆ ఘనత పొందలేడు అన్నాడు ఆయన. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనమండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 5:4, మరియు ఎవడునో ఈ ఘనతను తనకు తానే వహించుకొనుడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. అర్థమైందా? ఆ ఘనత పొందాలి అంటే దేవుని చేత పిలువబడిన వాడై ఉండాలి. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలకు ఆ ఘనత లేదు. దేవుని సేవకులకి అనబడిన వారు, పాస్టర్లు అనబడిన వారికి ఆ ఘనత లేదు, దేవుని బిడ్డలకి ఆ ఘనత లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళు పిలువబడలేదు. దేవుడు వారిని ఏర్పరచుకోలేదు. ఏర్పరచుకోకుండా కూడా వీళ్ళు కూడా దేవుడిని నమ్ముకుంటున్నారు. అవునా? వాళ్ళ ద్వారానే దేవుడి యొక్క నామము అవమానపరచబడుతుంది. ఎవరి ద్వారా? దేవుడు ఎవరినైతే ఏర్పరచుకోలేదో, పిలువబడలేదో వాళ్ళు రావడం వల్ల. అంతేనా? మీకు ఇంకొక మాట చెప్తాను, ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు నడిపించుకుని వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో వీళ్ళకి మాంసం కావాలన్నారు. మాంసం కావాలి అన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలా? అడగాల దేవుడిని. కానీ అసలు మాంసం ఎవరు అడిగారు? ఇశ్రాయేల్లో ఎవడో మాంసం కావాలని అడగలేదు. ఎవరు అడిగారు తెలుసా? ఒకడు యూదుడు, అంటే ఒకడు ఎబ్రీయుడు, ఇంకొకరు ఎబ్రీయులు కాని వాళ్ళు. అంటే అక్కడ మిశ్రిత జనం ఉన్నారు. అంటే తల్లి ఇశ్రాయేలీయుడైతే తండ్రి ఐగుప్తీయుడు, తల్లి ఐగుప్తురాలైతే తండ్రి ఇశ్రాయేలీయుడు. ఇలాంటి మిశ్రిత జనం కలిసిన వాళ్ళు, లోకము దేవుడు, ఈ రెండు కలిసిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి కలిసిన వాళ్ళు ఏమడుగుతారు? ఇప్పుడు ఇలాంటివి అడుగుతారు. అర్థమైందా? అందుకని శంకర జాతి అంటారు. ఈ జాతి ఎలాంటిదట? ఈ శంకర జాతి ఎక్కడి నుంచి వచ్చింది? రెండు వేరు వేరు వాటిని కలపడం వల్ల పుట్టలు ఎలాంటిపోతాయట? ఇంకో మూడు రకం పడుతుంది అనమాట. అలా పుట్టుకొచ్చేది వీళ్ళు మిశ్రిత జనం. వీళ్ళ వల్ల ఎవరు చచ్చిపోయారు? ఇశ్రాయేలు ప్రజలు చచ్చారు. ఆలోచించండి. చచ్చింది ఎవరు అంటే దేవుని ప్రజల మీద శిక్ష వచ్చింది. వీళ్ళు బాగానే ఉన్నారు. ఈ ఘనత ఈ రోజు చాలా మంది మారు మనసు పొందకుండా యేసు ప్రభువుని నమ్మిన మిశ్రిత జనమే ఎక్కువ ఉన్నారు. సగం లోకం, సగం దేవుడు. వీళ్ళ వల్ల ఏమవుతుందో తెలుసా? దేవుడి నామానికి ఘనత కాదు, అవమానం కలుగుతుంది. వీళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ చోటకి వెళ్ళినా దేవుడి నామాన్ని అవమానపాలు చేస్తున్నారు. అందుకని బైబిల్ గ్రంథంలో అన్నాడు, మీ వల్లే కదా నా నామము అవమానపరచబడుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోట్లకైతే నేను వెళ్ళొద్దు అన్న ఆ చోట్లలో మీరు కనపడినప్పుడు మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ ఏమనుకున్నారు? వీళ్ళు యెహోవా జనులు కదా, ఎందుకు ఇలాంటి చోట్లకు వచ్చారు అని చూసి మిమ్మల్ని చూసి నా నామము అవమానపాలు చేశారు. మిమ్మల్ని బట్టి నా నామం అవమానపాలైంది, కానీ నన్ను బట్టి అయితే కాదు. ఈరోజు చూసా మిశ్రిత జనం అన్నమాట. వీళ్ళు ఎక్కడున్నా దేవుడి నామాన్ని అవమానపరిచేవాడు. వీళ్ళు పిలువబడకుండా వచ్చేవాళ్ళు. ఈరోజు అనేక మంది జీవితం మారకుండా వచ్చేస్తున్నారు. బ్రతుకులు మారలేదు, జీవితం మారలేదు, మారు మనసు అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు, వీళ్ళకి ఏమీ తెలియదు, కానీ గుడికి వస్తారు. ఎందుకు వస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఈ చెప్పేవాడికైనా ఎందుకు వస్తున్నాడని ఈడిగని చెప్తాడా? ఈడు తెలియదు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళు రావాలి, వీళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళు రావాలి, వీళ్ళు బ్రతకాలి, అంతే. అందుకనే వీళ్ళు ఘనహీనులుగానే బ్రతుకుతున్నారు, వాళ్ళు ఘనహీనులుగానే బ్రతుకుతున్నారు. వీళ్ళ ద్వారా దేవుడు ఎక్కడా మహిమపరచబడలేదు. ఆ ఘనత వాళ్ళకి ఇవ్వలేదు దేవుడు. ఎవరైతే నిజముగా జీవితాన్ని మార్చుకున్నారో అలాంటి వారికి ఆ మహిమ కలుగుతుందండి. నువ్వెక్కడికైనా వెళ్ళచ్చు, యేసు ప్రభువారు నీలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్నెంత గౌరవంగా చూస్తారో చూడు, ఎంత మర్యాదగా చూస్తారో చూడు. ఎందుకు చూస్తారో తెలుసా? నిన్ను బట్టి కాదు, నీలో ఉన్న దేవుని బట్టి. అందుకనే నీవు నన్ను మహిమపరిస్తే నేను నిన్ను మహిమపరుస్తాను, నువ్వు నన్ను గణపరిస్తే నేను నిన్ను గణపరుస్తాను. నువ్వు దేవుడిని ఎంత నమ్మకంగా సేవించగలుగుతావో నీ ఎడల కూడా దేవుడు అంత నమ్మకమైన వాడు.
అంత నమ్మకమైన వాడు. అందుకని యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అన్నాడు ఎలాగా, ప్రభువా, ఏ మహిమను నువ్వు నాకు ఇచ్చావో అదే మహిమను నేను కూడా వాళ్ళకి ఇస్తున్నాను. చూడండి, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయము క్షమించండి 17వ అధ్యాయము 13 అండి. క్షమించండి 17 22వ వచనం అండి. 22వ వచనం. మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండవలనని చూసారా, ఇక్కడి నుంచి మీరు చదివితే చివరి వరకు కూడా నా మహిమని నేను వారికి ఇచ్చాను, నా మహిమని నేను వారికి ఇచ్చాను. ఎన్నో చోట్ల 3-4 చోట్ల చెప్తూ ఉంటాడు అనమాట. నా మహిమ, నా మహిమ, నా మహిమ ఆయన అంటాడు. నా మహిమ అంటే నా ఘనతను నీకు ఇవ్వాలనుకుంటున్నాను, నా పేరు నీకు ఇవ్వాలనుకుంటున్నాను, నా ఖ్యాతి నీకు ఇవ్వాలనుకుంటున్నాను. చూడు, దేవుడు నీకేమి ఇవ్వాలనుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే రక్షణ అనుభవంలోకి వచ్చావో, మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చావో, దేవుడు నీకు ఇచ్చే స్థానం అది. నా పేరు, నా ఖ్యాతి, నా ఘనత, నా మహిమ నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నాతో సమానమైన అధికారం నీకు ఇస్తాను. ఎందుకు అంటే నీ ద్వారా ఈ లోకములో నేను ఎన్నో అద్భుతాలు చేయాలనుకుంటున్నాను. నీ ద్వారా చేయిస్తాను. అప్పుడు నీ ద్వారా నేను ఏదైతే చేయిస్తానో ఆ ఘనత నీకు కలుగుతుంది, నాకు కలుగుతుంది. నీతో నేను ఉన్నాను అనేది లోకానికి అర్థమవుతుంది. అప్పుడు నువ్వు లోకంలోకి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా నిన్ను ప్రజలు గుర్తించి నీకు ఘనతను తీసుకొస్తారు, నీకు ఆ పేరు తీసుకొస్తారు. ఎందుకు అంటే దేవుడు నీతో ఉన్నాడు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉన్నాను కాబట్టి ఆ ఘనత, ఆ మహిమ నీకు కలుగుతుంది. నువ్వే స్థాయిలో ఉన్నా, నువ్వెక్కడున్నా నేను నిన్ను కనపరుస్తాను, నేను ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తాను. ఈ భూమి యొక్క ఉన్నత స్థలంలో మీద ఎక్కిస్తాను నేను. ఎందుకంటే నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ తక్కువ స్థానంలో ఉంచను. నేను ఎందుకు ఉంచును అంటే నేను ఎంత గొప్ప దేవుణ్ణో నా ప్రజలను కూడా అంత గొప్పవారిగానే చేస్తాను. వారు బానిసలు కాదు, వారు దాసులు కాదు, వారు ఒకరికి వెట్టి సాకిరీ చేసేవాళ్ళు కాదు. నా ప్రజలు అంటే స్వతంత్రులు. వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా స్వతంత్రమైన జీవితాన్ని జీవించేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచగలిగిన దేవుడు. అందుకని ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నా ఘనతను, నా మహిమను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే నేను పిలిచాను. నేను ఎందుకు మిమ్మల్ని ఏర్పరచుకున్నాను తెలుసా? నా మహిమకు మిమ్మల్ని పిలుచుకున్నాను అంటున్నాయన. సరే, మీకు ఆ మాట చూపించేవరుగా ముగిస్తాను. నేను పేతురు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన ఇలాగ చెప్పారు. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను మీకు. నాలుగు 11 అండి.
మిమ్మల్ని పిలుచుచున్న దేవుని రాజ్యమునకు తగినట్లుగా అంటాడు ఆయన. అంటే అక్కడ కొలసి అది అక్కడ ఓ మాట చెప్తాడు, ఇక్కడ కూడా ఓ మాట చెప్తాడు అన్నమాట. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే తన మహిమకు మనల్ని కూడా ఆ పరలోక రాజ్యంలో ఉన్న పట్టణానికి మనల్ని కూడా పిలుస్తున్నాడు అన్నమాట. 5:13 అండి. 10 చదవండి. తన నిత్య మహిమకు క్రీస్తు మిమ్మల్ని పిలుచుచున్న, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు. సరే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు తన రాజ్యానికి మనం పిలుస్తున్నాడు అన్నమాట. మనందరినీ కూడా ఉన్నతమైన పిలుపుతో మనం పిలిచాడు. మనందరినీ మహిమపరచాలనుకుంటున్నాడు ఆయన. అందుకనే భూమి మీద నిన్ను గొప్ప స్థానంలో ఉంచుతాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయనతో కూడా ఆయన రాజ్యంలో కూడా ఉన్నతమైన స్థానంలో ఉండడానికి, ఆ ఘనత, ఆ మెప్పు, ఆ మహిమను పొందడానికి నిన్ను నన్ను యోగ్యులుగా చేయగలుగుతాడు. అందుకనే ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, భూమి మీద నిన్ను మహిమపరచాలనుకుంటున్నాడు. నీ ద్వారా దేవుడు తన శక్తిని చూపించాలనుకున్నాడు. నిజంగా యేసు ప్రభువు నీలో ఉంటే నీ ద్వారా ఇప్పటికే ఎన్నో కార్యములు చేసి ఉండాలి ఆయన, ఎన్నో అద్భుతాలు చేసి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువుని కలిగిన వాళ్ళందరూ అలాగే చేశారు. ఈ బైబిల్ గ్రంథంలో చూడండి, యేసు ప్రభువుని కలిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారా దేవుడు ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశాడు అంటే ఈ లోకానికి దేవుడు ఆయనే అని కనపరిచాడు. కాబట్టి దేవుడు వారి చేత ఈ లోకంలో గొప్పవాడు అనిపించుకున్నాడు. అంతేకాదు ఆ ఘనతను వాళ్ళకు కూడా ఇచ్చాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ గురించి జనులందరూ చెప్పుకునేవారు. ఒక మాట చూపిస్తాను, అపొస్తలుల కార్యములో ఇక్కడ వాళ్ళ గురించి ఏం చెప్పారో చూపిస్తాను. 13వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 48వ వచనమండి. 13:48. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. అన్యజనులందరూ ఆ మాటలు విని దేవుని మహిమపరిచారట. పేతురు, యోహానులతో అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు విన్నప్పుడు వాళ్ళెంత సంతోషించారు. దేవుడు అంటున్నాడు, వాళ్ళ ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఏ రోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మహిమపరచాలనుకుంటున్నాను. నా ద్వారా నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ద్వారా నేను దేవుడిని అని చూపిస్తాను. నీ ద్వారా ఒక గొప్ప కార్యాలు చేయిస్తాను. నువ్వెక్కడున్నా నేను నీతో ఉంటే నువ్వెక్కడున్నా దీవించగలగా, నీ ద్వారా అద్భుతమైన కార్యాలు చేయగలుగుతాను. అందుకని దేవుడు అంటాడు, నేనెందుకు నేను పిలిచాను, నిర్ణయించుకున్నాను, ఎందుకు నేను పిలిచాను, ఎందుకు నేను నీతిమంతుడిగా చేశానో తెలుసా? నిన్ను మహిమపరచాలి. ఈ లోకంలో నువ్వు నా వ్యక్తిని అని చూపించాలి. అందుకే నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా నీ ద్వారా నాకు మహిమ కలుగుతుందన్నమాట. ఎప్పుడు దేవుడు మహిమ కలుగుతుందంటే నీ పవిత్రమైన జీవితము, నీ సత్క్రియలను బట్టి దేవుడు మహిమపరచబడతాడు. అందుకనే యేసు ప్రభువుని ఎరిగిన వారు అంటే సత్క్రియలు చేసేవారు, మంచి క్రియలు చేసేవారు. అంతేకాదు దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసేవారి ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. అలాంటి వారి చేత దేవుడి నామము అవమానపరచబడుతుంది. అంతేకాదు దేవుణ్ణి మహిమపరచకపోతే దేవుడు వాళ్ళని ఎవరిని కూడా ఒకరోజు ఉండనివ్వడు భూమి మీద. మీరు అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం చేస్తే ఏరోదు రాజు ఉపన్యాసము చేయగా ప్రజలందరూ కూడా ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు అని కేకలు వేశారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఏరోదు దేవుణ్ణి మహిమపరచనందున దేవుడు అతన్ని మొత్తిని కనుక అతడు వెంటనే పురుగులు పడి చచ్చిపోయాడు అన్నాడు. ఎందుకు చచ్చిపోయాడంటే దేవుణ్ణి మహిమపరచలేదు. ఆ రోజుల్లో ఉగ్రత వెంటనే వచ్చేసేది అన్నమాట. తప్పు చేస్తే శిక్ష వెంటనే వచ్చేది. కానీ ఈ రోజుల్లో తప్పు చేస్తే శిక్ష రావట్లేదు. శిక్ష రాకపోవడం వల్ల చూసి మనుషులు మరి ఎక్కువగా చెడిపోతున్నారు.
ఇలా చెడిపోవడం వల్ల ఏమవుతుందో తెలుసా? తమ శిక్షణ తామే ఎక్కువ చేసుకుంటున్నారు. అందుకన్నాడు, పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ అపరిమితముగా దేవుని కృప కూడా అంత ఎక్కువ ఉందట. ఎందుకుందో తెలుసా? తప్పు చేసే వాళ్ళకే దేవుడు ఎందుకంత కృప ఎక్కువ ఇచ్చాడు తెలుసా? వాళ్ళ శిక్షణ వాళ్ళు పెంచుకుంటున్నప్పుడు నాకేంటి? నిజంగా వాళ్ళ శిక్షణ నుండి తప్పించబడాలి అంటే వాళ్ళు చేసిన తప్పుకి పశ్చాత్తాపడి నేను తప్పు చేస్తానని ఒప్పుకొని విడిచిపెడతారు. అలా ఒప్పుకొని విడిచిపెట్టలేని వాళ్ళు వాళ్ళ శిక్షణ ఎక్కువ చేసుకున్నట్టే. కాబట్టి ఈ రోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మహిమపరచాలనుకున్నాను పోలేదా, అందుకే నేను ఏర్పరచుకున్నాను. నువ్వెక్కడికి వెళ్ళినా, నువ్వెక్కడ ఉన్నా, ఏ మనుషుల మధ్య ఉన్నా అక్కడ నీకు ఘనత కలుగుతుంది, అక్కడ నీకు మహిమ కలుగుతుంది, అక్కడ నీకు పేరు మంచి ఖ్యాతి కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే నేనున్నాను కాబట్టి. ఈరోజు నీకు నిజంగా అలాంటి ఖ్యాతి ఉందా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుని బిడ్డవేనే, నిన్ను బట్టి లోకం తెలుసుకుంటుందా? ఆ లోకం నిన్ను గణపరచగలుగుతుందా? నీకు ఆ పేరునివ్వగలుగుతుందా? ఆ ఘనతనివ్వగలుగుతుందా? నీతో దేవుడు లేకపోతే లోకం ఏమంటారు తెలుసా? మన చెడ్డవారు అని చెప్పుకుంటారు. ఎందుకు చెడ్డవారు అని చెప్పుకుంటారంటే మనలో దేవుడు లేనప్పుడు, మనలో సత్క్రియలు లేనప్పుడు మనం దేవుడు మనలో ఉంటాడు, దేవుడు ఉంటాడు. మనం దేవుడు ఉన్నాడని మనం ఎలా అనుకుంటాం? ఒకవేళ దేవుడు ఉంటే నీకు ఆ మంచి పేరు కలుగుతుంది. దేవుడు లేడు కాబట్టి నీకు అలా కలుగుతుంది. అందుకన్నాడు, మీకు ఎందుకు అవమానం కలుగుతుంది, మీకు ఎందుకు అపకీర్తి కలుగుతుంది, మీరు ఎక్కడికెళ్ళి ఇలాంటి ఎందుకు సమస్యలు ఎదురవుతున్నాయో తెలుసా? నేను మీతో లేకపోవడం. నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఖ్యాతిని మంచి పేరును కలిగిస్తాను. నన్ను బట్టి నీకు మహిమ కలుగుతుంది. నువ్వెక్కడున్నా సరే నువ్వు నాకు ప్రతినిధివి, నువ్వు నాకు ప్రతినిధివి. అర్థమైందా? నువ్వు దేవుని బిడ్డవి. అందుకని దేవుని బిడ్డలట ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా? నేను ఒక్క మాట చూపిస్తాను బైబిల్లో, ఎంత పరిశుద్ధుల వాడు చూపిస్తాను మీకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనమండి. 5:10. సత్క్రియలకు పేరు పొందిన విధవరాళ్ళు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడి వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ భూనుకున్నదైతే ఆమెను విధవరాండ్ల లెక్కలో చేర్చవచ్చును. ఇక్కడ నాకు కావలసిన మాట ఏంటి అంటే, వారు పరిశుద్ధుల యొక్క పాదాలు కడిగేవారట. పరిశుద్ధుల యొక్క పాదాలు కడగడం అంటే అదెంత ఆశీర్వాదమో తెలుసా? ఊరికినే కాదు. ఆ దినాలలో పరిశుద్ధులు వచ్చారు అంటే వాళ్ళ ఇంటికి కాళ్ళు కడిగేవారట. ఎందుకంటే వాళ్ళ కాళ్ళు కడగడం వల్ల మనకు అది ఆశీర్వాదం, అది దీవెన. మేము పెద్ద దైవ సేవకులు ఇప్పటికీ కూడా వాళ్ళు పెద్ద వయసు అయిపోయి వాళ్ళు షూ వేసుకోకపోయినా, చెప్పులు వేసుకోకపోయినా, వాళ్ళ సాక్షులు వేసుకోకపోయినా మేము వెళ్ళి వాళ్ళ షూ, వాళ్ళ సాక్షులు, వాళ్ళ చెవులు తీసుకొచ్చిస్తూ ఉంటాం అనమాట. వాళ్ళు అంటారు, ఎందుకు మా చెవులు మీరు పట్టుకుంటున్నారు అంటే, లేదు వాళ్ళ చెప్పులు పట్టుకోవడం కూడా మనకు ఆశీర్వాదం. అందుకని యోహాన్ అంటాడు కదా, నేను ఆయన చెప్పులు వారు ఇప్పటికైనా, చూడు ఎంత గొప్పవాడు, అతను చెప్పులు కూడా పట్టుకోవడానికి యోగ్యుడు కాదట. అందుకని అంటారు, పరిశుద్ధులది ఏది పట్టుకున్న దాని వల్ల మనకి దీవెనండి. అర్థమైందా? అందుకని అంటున్నాను, ఆ మహిమ నీకు ఇవ్వాలనుకుంటున్నది. అందుకే రక్షించాడు. ఈ రోజు దేవుడు అంటున్నాడు, నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే నువ్వు ఎక్కడికెళ్ళినా మహిమపరచగలుగుతావు, నువ్వెక్కడికెళ్ళినా కనపరచగలుగుతావు, ఎక్కడికెళ్ళినా నీ స్థానం అలాగే ఉంటుంది, నీ విలువ అలాగే ఉంటుంది. ఎందుకో తెలుసా? నీతో దేవుడు ఉన్నాడు. దేవుడు లేడు అంటే ఆ మహిమ నీకు కలగదు, ఆ ఘనత రాదు నీకు. అందరిలాగే సమానంగానే చూసి పంపిస్తారు. కారణం ఏంటో తెలుసా? ఆ స్థానం నీకు రాదన్నమాట. ఆ స్థానం రాదు. ఆ ఘనత పొందాలి అంటే నువ్వు పిలువబడి ఉండాలి, కడగబడి ఉండాలి. అప్పుడే ఆ ఘనతను పొందగలుగుతావు. ఈ రెండూ లేనప్పుడు, ఈ మూడు లేనప్పుడు నీకు ఆ ఘనత రాదు. అందుకనే చాలా మందికి ఆ ఘనత లేదండి. వాళ్ళు ఏర్పరచబడిన వారు కారు, పిలువబడిన వారు కారు, పరిశుద్ధులుగా చేయబడిన వారు కారు. కాబట్టి
ఆ ఘనత పొందడానికి వారు యోగ్యులు కాదు. ఆ ఘనత పొందాలి అంటే ఈ 4 అనుభవాలు ఉండాలి. ఈ 4 ఎవరైతే ఈ 3 పొందుతారో 4 ఆటోమేటిక్‌గా వీళ్ళు ఘనత కలుగుతుంది. వారు ఎక్కడికి వెళ్ళినా అందుకనే యేసు ప్రభువారు కానా అనే వివాహములో ఆయన మొట్టమొదటిగా నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఎక్కడైతే ఆ అద్భుతం చేశాడో ఆయన మహిమ కనపరచబడింది. అక్కడి నుంచి ఆయన కీర్తి ప్రచురించబడుతూ వెళ్తుందన్నమాట. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనకంటే ముందు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ మంచి చేసిన వాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు మంచి పేరును మంచి ఖ్యాతిని నేను కలగచేస్తాను. ఎక్కడ ఉన్నా నేను నిన్ను కనపరుస్తాను. నా నామము నిమిత్తము నీ ద్వారా అనేకమైన అద్భుతాలు చేయించి నేను దేవుణ్ణి అని చూపించుకుంటున్నాడు. అందుకన్నాడు, నేను నిన్ను నా సమానమైన యోగ్యతని ఇచ్చాను. నువ్వెవరో తెలుసా? సర్వోన్నతుని యొక్క దేవుడు కుమారులు కుమార్తెలు మీరు. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే సమానమైనది ఇచ్చాడు. అందుకని ఈరోజు నీకు నాకు కూడా దేవదూతలు సైతం కూడా పరిచర్య చేయగలుగుతున్నాయి. మనం ఎవరమే మంటి మాత్రలో దేవదూతల కంటే తక్కువ వారివి. కానీ ఈరోజు ప్రతిరోజు నిన్ను నన్ను కూడా ఆ దేవదూతలే కాపాడగలుగుతున్నాయి. ఎందుకో తెలుసా? నీలో ఉన్న దేవుని బట్టి, నాలో ఉన్న దేవుని బట్టి. అందుకని ఈరోజు దేవుని స్తుతిస్తాను. ప్రభువా, నేను ఎందుకు పనికి వస్తాను? ఆ ఘనత పొందడానికి, ఆ మహిమ పొందడానికి నేను ఏమైనా యోగ్యంగా, నీకున్న మంచి పేరు ఖ్యాతి నాకు కలిగించడానికి దానికి ఏమైనా నీ అర్హుడున్నా లేదు. అలాంటి నన్ను నీ అనాదికాల సంకల్పం చెప్పిన నిర్ణయించుకొని నీ నిర్ణయం ప్రకారంగా నన్ను పిలిచిన దేవుడివి నన్ను నీతిమంతుడిగా తీర్చి ఈరోజు ఈ లోకంలో నీ బిడ్డని అనిపించుకునే అర్హత నాకు ఇచ్చావు. ఈరోజు నీ బిడ్డగా అవే ధన్యత నాకు ఇచ్చావు. ఎక్కడికి వెళ్ళినా వీరు యేసు ప్రభువారిని నమ్ముకున్నవారు అనే ధన్యత, ఆ ఆధిక్యత నాకు కలిగించావు. అంతేకాదు, నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అద్భుతాలు చేశావు. నేను ఏది అడిగినా ఎన్నోసార్లు ఎన్నో మేలు చేసిన దేవుడివి. ఈరోజు నన్ను ఈ స్థితిలో ఉంచి భూమి మీద అందరికీ నన్ను ఒక సూచనగా, నేను ఒక మాదిరికరమైన జీవితంగా నన్ను ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి అని ప్రభువుని స్తుతిస్తామండి. అందుకనే యెషయా కూడా ఒక్క మాట చెప్తాడు. ఆయన ప్రభువా ఏమన్నాడు ఈ మాట చూపించి ముగిస్తాను. 8వ అధ్యాయము యెషయా గ్రంథము. ఇది మన ఆరాధన కొరకే ఎంతో పురుకొల్పబడే మాట చూపిస్తాను మీకు. 8వ అధ్యాయము. యెషయా ఆ రోజు దేవుని దగ్గర ఆయన ఏమన్నాడో చూపిస్తాను. 18వ వచనమండి. 8:18. ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్నాము. ఈ రోజు నువ్వు నేను కూడా ఈ లోకములో సూచనలుగాను మహత్కార్యములు చేసేవారిగా మరణించాడు. నీ ద్వారా నా ద్వారా దేవుడు ఈ లోకానికి ఎన్నో అద్భుతాలు చేయాలనుకున్నాడు. తన మహిమను చూపించాలనుకున్నాడు దేవుడు. ప్రభువా, నీవు నా ద్వారా ఇలాంటి కార్యములు చేయడానికి నేనేమైనా అర్హురాలనా? నాలో ఏ మంచితనం ఉందని ఈరోజు నన్ను మహిమపరచాలని, భూమి మీద కూడా నన్ను మహిమపరచాలనుకున్నావు. అది ఇక్కడ మాత్రమే కాదు, నేను చనిపోయిన తర్వాత నీ రాజ్యం వచ్చినప్పుడు ఆ రాజ్యంలో నీతో కూడా ఆ మహిమ ఘనత ప్రభావములు పొందే అర్హతను నాకు కలిగిస్తానన్నావు. ఎంత గొప్ప దేవుడు! అందుకే నన్ను మహిమపరచడానికి ఇష్టపడిన దేవుడు. అందుకే నన్ను నిర్ణయించుకున్నావు, నన్ను పిలిచావు, నన్ను నీతిమంతుడిగా తీర్చి ఈరోజు నీ మహిమకు సమానమైన వాడిగా నన్ను చేసినందుకు నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి అని కొద్ది సమయం ఆ ప్రభువుని ఆరాధించుకుందామండి. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధనలో గడుపుదాం. ఆ రీతిగా కొద్ది క్షణాలు ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆరాధించుకుందామండి.